నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 209వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. సరిగ్గా ఇవాళ జూలై 31వ తేదీ 4 సంవత్సరాల క్రితం 2022 జూలై 30వ తేదీన మొట్టమొదటి నేషనల్ రౌండప్ షో ప్రారంభమైన రోజు, మొదటి ఎపిసోడ్ ప్రారంభమైన రోజు. సో ఇవాళకి 4 సంవత్సరాలు అవుతోంది. కరెక్ట్గా చెప్పాలంటే 4 సంవత్సరాల్లో అప్రతిహతంగా ప్రతి వారం మనకు అనేక అంశాలని వివరిస్తూ విశ్లేషిస్తూ మనకు చాలా విషయాల్ని తెలియజేస్తున్నటువంటి వ్యక్తి సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, 4 years క్రితం కరెక్ట్గా నేషనల్ రౌండప్ స్టార్ట్ అయింది. మీ బర్త్డే కూడా నిన్ననే అయింది. విష్ యూ హ్యాపీ బర్త్డే, బిలేటెడ్ విషెస్ టు యూ. సో ఈ వారం మన నేషనల్ రౌండప్లోకి ఎంటర్ అవుదాం సార్. సో మొదటి నుంచి మీరు చెప్తూనే ఉన్నారు, మనం లాస్ట్ వీక్ నేషనల్ రౌండప్ జరిగిన టైంలో కావచ్చు, అండ్ నిన్నగాక మొన్న మనం ఇంకొక వీడియో కూడా చేశాం. అంటే ఈ పర్టికులర్ విషయానికి సంబంధించి, ముఖ్యంగా బొద్దింకలకి మోదీ సరెండర్ అయిపోయారా అనే అంశానికి సంబంధించి కూడా మీరు కొన్ని మీ వ్యాఖ్యలు చేశారు. సో ఫస్ట్ ఇప్పుడు ఇవాళ జూలై 25వ తేదీన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇవాళ 31వ తేదీ మనం ఈ రికార్డ్ చేసే రోజు. జూలై 19వ తేదీ వరకు కూడా పరిస్థితి కంట్రోల్లోనే ఉంది. సరిగ్గా నెల రోజులు బొద్దింకలు ఉద్యమం చేశాయి జంతర్ మంతర్ దగ్గర. అసలు 200 మంది 300 మందికి మించి జనాలు కూడా లేరు అప్పటికి. జూలై 19వ తేదీ నుంచి 20వ తేదీకి వచ్చేసరికి ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. 19వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య విపరీతంగా ఒత్తిడి బిల్డ్ అయింది. సరిగ్గా 6 రోజుల్లోనే విపరీతమైన ఒత్తిడి బిల్డ్ అయింది. సిజేపీ ఎవరైతే వాళ్ళు చేసినటువంటి డిమాండ్లు అన్నింటినీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒప్పుకుంది. అండ్ ఒప్పుకోవడమే కాదు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కొత్త చట్టము అనేక అంశాలు వచ్చేసాయి. సరే, ఒప్పుకున్నవన్నీ నెరవేరుతున్నాయా డిస్కస్ చేద్దాం మనం ఈ డిస్కషన్లో. బట్ వేరాస్ ఫస్ట్ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ల నుంచి టేక్ అవేస్ ఏంటి, ఏం నేర్చుకోవాలి, లెసన్స్ ఏంటి దీని నుంచి? జాతీయవాదులకు లెసన్స్ ఏంటి, మోదీ ప్రభుత్వానికి లెసన్స్ ఏంటి, ఓవరాల్గా ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాట్లాడే వాళ్ళకి మీరు ఇచ్చే మేజర్ టేక్ అవేస్ ఏంటి? ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సాయి గారు. ఎందుకంటే ఇంగ్లీష్లో అంటారు హైండ్ సైట్ ఇస్ అన్ అడ్వాన్స్ సైన్స్ అని. అంతా అయిపోయినాక మీకు అడ్వైజ్ చేయడానికి చాలామంది వస్తారు, అట్లా చేస్తే బాగుంటుండేది, ఇట్లా చేస్తే బాగుంటుండే అని. అప్పుడు ఎక్కడ ఉన్నారా అని అడగాలి వీళ్ళ దగ్గర. అదే ఈ కేసులో కూడా జరిగింది. మీరు కానీ, నేను కానీ, అమిత్ షా గారు కానీ, మోదీ గారు కానీ, ఇంకెవరైనా కానివ్వండి, వీ డిడ్ నాట్ యాంటిసిపేట్ మెనీ థింగ్స్. కానీ యాంటిసిపేట్ చేయాల్సి ఉండే కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ దేర్. నేను దాని గురించి మాట్లాడతాను. ఇంగ్లీష్లో అంటారు చూడండి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని. అది ముందే చేసేస్తే అయిపోతుండే అనుకుంటా. మీరు చెప్పినట్లు పార్లమెంట్ సెషన్ వస్తుందని తెలుసు వీళ్ళకి. ఓకే, దాంట్లో పార్లమెంట్ సెషన్ ఇది కొనసాగుతుంది. మనకి ఎప్పుడు తెలుసు, ఇప్పుడు కాదు, ముందు నుంచే పార్లమెంట్ సెషన్ మొదలయ్యేప్పుడు ఎవడో ఒకరు ప్రొసెషన్ తీస్తారు, ఎవరో ఒకరు ధర్నా చేస్తారు, అన్నీ నడుస్తూనే ఉంటుంది పార్లమెంట్ సెషన్ టైంలో. పార్లమెంట్ బయట, పార్లమెంట్ లోపల మొత్తం ఘర్షణ నడుస్తూనే ఉంటుంది. రాహుల్ గాంధీ దానికన్నా ముందు ఒక వారం ముందు మాయమైపోతాడు. సడన్గా పార్లమెంట్ సెషన్ మొదలై ఒక రోజు ముందు రిటర్న్ వచ్చేస్తారు. దాని తర్వాత పెద్ద గొడవ జరుగుతుంది, పార్లమెంట్లో వాకౌట్, పార్లమెంట్ ఫస్ట్ 5 days నడవదు. ఇది లాస్ట్ సెషన్లో కూడా జరిగింది, దానికన్నా ముందున్న సెషన్లో కూడా జరిగింది. ఈసారి వాళ్ళకి ఒక అడిషనల్ వెపన్ ఏముండే అంటే మీరు చెప్పినట్టు ఈ సీజేపీ వాళ్ళ ప్రొటెస్ట్. అక్కడ మన అందరూ తెలిసింది, మీరు చెప్పినట్లు అక్కడ 20 మంది 30 మంది ఈవెన్ లాంగ్ చుక్ ఫాస్ట్ మొదలు పెట్టినప్పుడు కూడా అక్కడ 50 మంది కన్నా ఎక్కువ లేరు ఆ సెషన్లో అక్కడ. కానీ దాని తర్వాత ఈ పార్లమెంట్ మార్చ్కి పిలిపించినప్పుడు అని అందరికీ తెలిసిందే, దే హ్యాడ్ ఆర్గనైజ్డ్ పీపుల్. మనం పబ్లిక్ మీటింగ్లో చూస్తాం సాయి గారు, పొలిటీషియన్స్ పబ్లిక్ మీటింగ్లో ముందే లీడర్ని అందరిని కూర్చోబెట్టుకొని టార్గెట్ ఇస్తారు. అరే, నీ ఏరియా నుంచి 50,000 మందిని తీసుకురావాలంట, నీ దగ్గర నుంచి 10,000 మందిని తీసుకురావాలంట. ఎట్లా తీసుకొస్తావు? బస్సులు కావాలి సార్ అంటే, బస్సులు అరేంజ్ చేయరా, నువ్వు బస్సులు అరేంజ్ చేయి అంటాడు. నువ్వు ట్యాక్సీలు అరేంజ్ చేయి, నువ్వు ట్రక్లు అరేంజ్ చేయి, లారీలు అరేంజ్ చేయి. అన్ని అరేంజ్మెంట్ తీసి ఒక 2 లక్షల మంది నీ ర్యాలీకి తీసుకొస్తారు. ఇది వీళ్ళు కూడా చేశారు సాయి గారు. ఎక్సెప్ట్ దట్ ఈ వచ్చిన వాళ్ళంతా వాళ్ళ ఖర్చు మీద వచ్చి ఉంటారు మోస్ట్లీ. ఎందుకంటే వీళ్ళు పాకెట్ నుంచి ఖర్చు పెట్టే నాకు అనిపించట్లేదు. కరెక్ట్. సో మచ్ సో దట్ మెట్రో స్టేషన్స్ బంద్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? వీళ్ళు అక్కడ దిగి మెట్రోలో కూడా కేయాస్ క్రియేట్ చేశారు. టికెట్లు తీసుకోకుండా మెట్రో గేట్లు దుంకి బయటకు వచ్చిన కేసెస్ జరిగింది. దానికోసం మెట్రో స్టేషన్సే క్లోజ్ చేసి పడేశారు వాళ్ళు. దాంతో ఎవరికి ప్రాబ్లం అయింది సాయి గారు? ఢిల్లీలో ఉన్న ప్రజలకి ప్రాబ్లం అయింది. రోజు ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళకి 1/2 hour to 1 hour to 2 hours డిలే అయింది అనమాట ఆ రోజు. సో ఎవరికి తిడతారు వాళ్ళు? గవర్నమెంట్ తిడతారు. గవర్నమెంట్ ఏం చేశారు? గవర్నమెంట్ అయితే యాంటిసిపేట్ చేయలేదన్నమాట. సో ఫస్ట్ మనం ఒక రివ్యూ లాగా చూసుకుంటే వాట్ ఆర్ ద లెసన్స్ ఫ్రమ్ జంతర్ మంతర్ అని నేను కూడా ఒక చిన్న నోట్ లాగా రాశాను అనమాట. దాని గురించి చెప్పండి. ఛానల్లో మాట్లాడాను అనమాట చాలా మటుకు. మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఒక ప్రాబ్లం వచ్చే ముందు, మన మాన్సూన్ స్టార్ట్ అయ్యే ముందు మన జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తారు? నాలాలు డీసిల్ట్ చేస్తారు. అది పెద్ద ఒక ఫ్రాడ్లే, అది సపరేట్ స్టోరీ అది.
కానీ చెప్తారు నేను ఇన్ని నాలాలు ఇన్ని డీసిల్ట్ చేసాం, ఇన్ని టన్స్ వేస్ట్ తీసుకొచ్చాం, ఇప్పుడు వర్షం పడగా నీళ్ళు ఇట్లా సముద్రంలాగా అక్కడికి వెళ్ళిపోతుంది, రివర్ లాగా వెళ్ళి సముద్రంలో పడిపోతుంది అని చెప్పి పెద్ద హంగామా చేస్తారు, ఇక్కడ మూసీలు వెళ్ళిపోతుందని. కానీ మనకు అందరు తెలిసిన తర్వాత అదే స్టోరీ ఉంటుంది, రోడ్లంతా నీళ్ళు అయిపోతుందని. కానీ ప్రిపేర్డ్నెస్ అంటారు, మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ అని. ఇక్కడ మోదీ గవర్నమెంట్ జరిగింది ఏంటంటే, ఒక టైంలో ప్రమోద్ మహాజన్ లాంటి వాళ్ళు ఉన్నారు పార్టీలో, ట్రబుల్ షూటర్స్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు పంపిస్తే సార్ట్అవుట్ చేసుకుని వచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు బీజేపీ దగ్గర అట్లాంటి ట్రబుల్ షూటర్స్ లేరు. ఒక టైంలో పీయూష్ గోయల్ వాజ్ ఎ గుడ్ ట్రబుల్ షూటర్, బట్ ఆయన కూడా క్యాబినెట్లో వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా రావట్లేదు, ఎక్కువ బయటకు వచ్చి మాట్లాడడం అదేం చేయట్లేదు. ట్రబుల్ షూటింగ్కి బీజేపీ దగ్గర ఎవరు సీనియర్ లీడర్ లేరు. మీరు అన్నిటికీ మోదీ గారు వెళ్ళి మాట్లాడాలి, అన్నిటికీ అమిత్ షా గారు వెళ్ళి మాట్లాడాలంటే కాదు. సో ఈసారి వీళ్ళిద్దరిని నామినేట్ చేశారు. ఎవరు? జేపీ నడ్డా గారు, ఆయన హెల్త్ మినిస్టర్ ఒకటి, అండ్ సెకండ్ బికాస్ సోనం వాంగ్చుక్ ఫాస్ట్ నడుస్తుంది. రెండవది డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కోఆర్డినేషన్ కోసం అనమాట. కానీ జరగాల్సి ఏముండే అంటే, యాక్చువల్లీ దర్ షుడ్ బీన్ ఎ యంగ్ లీడర్ హూ షుడ్ హ్యాండిల్ ఇట్. ఐఎమ్ నాట్ సెయింగ్ తేజస్వి సూర్యను పంపించాలని, ఈ ఈజ్ నాట్ దాట్ ఎక్స్పీరియన్స్డ్ అని, కానీ స్లైట్లీ యంగ్ ఒక మినిస్టర్ ఎవరైనా ఉంటే ఆయన అనురాగ్ ఠాకూర్ అంటారు, హిందీ మాట్లాడతారు, ఈ కూడా బిన్ సెంట్, వాళ్ళని పంపించి మినిస్టీరియల్ లెవెల్ నుంచి ఒక మనిషి అంతే, మిగతా అందరూ యంగ్స్టర్స్ ఉండాలంటే డామినేషన్ ఉంటుంది. సాయిగారు ఎప్పుడైనా నెగోసియేషన్లో మీరిద్దరు ఉంటే నేను నలుగురు కూర్చుంటే నాకు న్యూమరికల్ పవర్ ఒకటి ఉంది నెగోసియేషన్లో. అది మీరు చాలా బుక్స్ ఉన్నాయి, గేమ్ థియరీ చదివితే కూడా దాంట్లో కూడా ఉంటుంది మీకు, దట్ హౌ డు యూ ప్రొజెక్ట్ పవర్ అన్నమాట. ఓకే, సో అదే ఒకటి పెద్ద తప్పు చేశారు వీళ్ళు, సెలెక్షన్ ఆఫ్ ద పీపుల్. కమ్యూనికేషన్ చేసేటవాళ్ళు. ఇప్పుడున్న టెలివిజన్ ఎరాలో వాజ్పేయి గారు ఫ్లాప్ అవుతుండే, మే బోల్ రహా హూ అని చెప్పేసి వాజ్పేయి గారు ఆగిపోతారు మళ్ళీ ఒక 2 నిమిషాలకి. ఇప్పుడు నడవదు అది, యూ హ్యావ్ టు స్పీక్ ఆన్ ద గో. మూడవది, వీళ్ళు కమ్యూనికేషన్ వెహికల్స్ యాంటిసిపేట్ చేయలేదు. మోదీ గారు ట్విట్టర్లో చాలా పాపులర్ యాజ్ యూజువల్, బికాజ్ ఆయనకి ఏం చెప్తారు, వరల్డ్ లీడర్స్ అందరు ట్విట్టర్లోనే ఉంటారు మోస్ట్లీ, ఎక్సెప్ట్ ట్రంప్ వాజ్ గాన్ టు హిస్ ఓన్ వెహికల్ ట్రూత్ సోషల్. మిగతా అందరి వాళ్ళకి యూట్యూబ్ ఎక్కువ యాక్సెస్ లేదు, వాళ్ళు పబ్లిసైజ్ చేయరు. దాని తర్వాత దే యూజ్ ఓన్లీ ట్విట్టర్ మ్యాక్సిమం. ఇక్కడేం జరిగిందంటే, ఇప్పుడు మనం చూసే యంగ్స్టర్స్ అందరూ ఇన్స్టాగ్రామ్లో ఉంటారు. దీని గురించి మనం చాలా మాట్లాడాను, నేను కూడా లెక్చర్స్కి వెళ్తాను, ఎప్పుడు చెప్తుంటాను. ఎప్పుడున్న యంగ్స్టర్స్ అటెన్షన్ స్పాన్ 30 సెకండ్లు, వాళ్ళు దానికన్నా ఎక్కువ స్పాన్ వాళ్ళకి లేదు. మీరు ఏ పేరెంట్నైనా అడగండి హూ హ్యావ్ గాట్ 17, 18, 19 year olds ఇంట్లో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళు మాట్లాడుతున్న ఒక పద్ధతి చాలా మనకు డిస్టర్బింగ్ అనిపిస్తుంది. మీరు అడిగారు అనుకోండి, అరే ఏం జరిగిందిరా కాలేజ్ లేవాలంటే ఏం లే ఇట్లా మాట్లాడతారు. సో యూ విల్ థింక్ వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నాడు వీడని చెప్పేసి. అమ్మాయి కూడా అంతే, వాళ్ళు డిన్నర్ తీసుకొని రూమ్ లోపలికి వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ ద ఆడియన్స్ వీఆర్ డీలింగ్. దే వాంట్ ప్రైవసీ అండ్ ప్లస్ వాళ్ళది యాటిట్యూడ్ ఏంటంటే, యు ఆర్ ఓల్డ్, ఓకే యు ఆర్ ఓల్డ్, మీకు తెలియదు ఇదంతా, ఇప్పుడున్న జనరేషన్ మీకు తెలియదు, యూ డోంట్ నో హౌ దే వర్క్. కాలేజ్లో కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇఫ్ యూ సీ అన్ ఎల్డర్లీ లెక్చరర్, వాళ్ళతో ఎట్లా డీల్ చేస్తారో అండ్ మిడిల్ ఏజ్ లెక్చరర్తో ఎట్లా డీల్ చేస్తారో చాలా డిఫరెన్స్ ఉంది. సాయి గారు ఆయనకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ ద వే దే బిహేవ్ విత్ దెమ్ అన్లెస్ యూఆర్ అ గ్రేట్ మోటివేటర్. ఓకే, ఇది థర్డ్. అప్పుడు మోదీ గారు దాన్ని ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. అఫ్కోర్స్ కొంచెం లేట్ అయిపోయింది అనుకుంటాను నేను, ఆయన బహుశా అది ఒక వారం ముందు చేస్తే బాగుంటుండే, విచ్ ఇస్ బేసిక్లీ దట్ ఎగ్జామ్ రిఫార్మ్స్ అనౌన్స్ చేయడానికి మోదీ గారు ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో చేశారు విత్ ద కెమెరా పుట్ అట్ రెగ్యులర్ యాంగిల్. మనం ఎప్పుడు చేస్తున్న తప్పులు మోదీ గారు కూడా చేశారు, కావాలని చేస్తుంటారు బహుశా. దట్ అయినా ఫేస్ ఇట్లా కొంచెం ఆడ్ అనిపిస్తుంది కావాలంటే. సో మనం కూడా చేస్తాం అది, లేకుండా ఆయన రెగ్యులర్ కెమెరా పెట్టారు అనుకోండి, దూరదర్శన్ వాళ్ళు అక్కడే ఉంటారు. ఏముంది ఆయన ఫోన్లో తీయమంటే రికార్డ్ చేసేవాళ్ళు ఎవరో చాలా మంది ఉన్నారు. అదే అది కావాలని ఆయన చేశారు. విత్ వెరీ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, అంత పెద్ద సెటప్ కాకుండా ఒక వీడియో రికార్డ్ చేశారు. 340 million వ్యూస్ యాజ్ ఆఫ్ యెస్టర్డే, వరల్డ్ రికార్డ్ అది. దాంట్లో నేను వెళ్ళి ఒక 10 మంది 20 మందిని చెక్ చేశాను, వాళ్ళ ప్రొఫైల్స్, లైక్ చేసిన ప్రొఫైల్స్ కానీ మిగతా కామెంట్ కొట్టిన ప్రొఫైల్స్. మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ యంగ్స్టర్స్. ఓకే, సో మనం ఒక నార్మల్ నెరేటివ్ బిల్డింగ్లో లూజ్ అయిపోయినామంటే, ఎస్ వి లాస్ట్, ద గవర్నమెంట్ లాస్ట్ అ నెరేటివ్ బిల్డింగ్, దాంట్లో డౌట్ లేదు. అఫ్కోర్స్ రీగెయిన్ చేసుకున్నారు. ఇప్పుడు చూడండి సాయి గారు, లాస్ట్ 3 రోజుల నుంచి నెరేటివ్స్ గవర్నమెంట్ కా నెరేటివ్ నడుస్తుంది. 100%. నేను అదే అంటున్నాను ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గవర్నమెంట్ మీరు వాట్ ఈస్ సౌరవ్ దాస్ టెలింగ్ న్యూ, ఎందుకంటే కొత్తదైనా చెప్తున్నాడు, ఏం లేదు. ఇవాళ ఆ అమ్మాయి గురించి, అమ్మాయి మీద FIR వేశారు, ఇది మోదీ గారు అమ్మగారిని తిట్టిన అమ్మాయి మీద వేస్తే ఏమంటున్నాడు, అట్లేమవుతుంది, అమ్మగారిని తిడితే ఏమవుతుందంట. సో హిస్ వే ఆఫ్ థింకింగ్ అంటే, మీ అమ్మగారిని మీరు తిట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఏం కాదులే అని చెప్పేసి. ఐ వాజ్ ఇన్ ద కరెస్పాండెంట్స్ ప్లేస్, ANI ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నాను, నేను అడుగుతుండే మీ అమ్మగారిని తిడితే ఎట్లా ఉంటుందని.
దెన్ హిస్ యాటిట్యూడ్ విల్ చేంజ్. హౌ కెన్ యూ డూ దట్ అని. సో ఒక లాజిక్ ఏంటంటే హీఈస్ లూజింగ్ ద నెరేటివ్. రెండోది ఇవాళ మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు, సుప్రీంకోర్టు ఏమైనా చెప్పుకోనియండి, వీ విల్ నాట్ ఫాలో ద సుప్రీంకోర్టు. ఐ మీన్ నోబడీస్, ఆయన ఎప్పుడు ఇప్పుడు సీరియస్గా తీసుకుంటలేరు. ఏ డే అప్పుడు అక్కడ ధర్నా నడుస్తున్నప్పుడు, ఫాస్టింగ్ నడుస్తున్నప్పుడు దే షుడ్ టేక్ హిమ్ సీరియస్లీ. చాలా మటుకు సౌరవ్ దాస్ వాజ్ ద ఫేస్ ఆఫ్ ద అజిటేషన్. ఎందుకంటే దీప్కేకి అంత బాగా ఇంగ్లీష్ అంత మాట్లాడలేదు. సో హీ వాజ్ మోర్ ఆఫ్ ద వెరీ 5-star చాక్లెటీ లుక్. ఎవరో ఆయనే చెప్పారు, నన్ను చెప్పారంటే ఎవరో హృతిక్ రోషన్ లాగా ఉంటాను నేను చూడడానికి, ఆయనకి చెప్పారంటే వెరీ హ్యాపీ. ఇది వీళ్ళ యాటిట్యూడ్ సైగర్. సో దాట్ వన్ మోదీ గారు ఎస్ పుల్డ్ ఇట్ బ్యాక్. థర్డ్ వీడియో నిన్న రాత్రి రిలీజ్ చేశారు, నేను చూశాను. సో ఆయనకు తెలిసిపోయింది దట్ ఇఫ్ యూ టు టాక్, మీరు వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడాలి. సింపుల్ యాజ్ దట్. వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారో ఆ పొజిషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఏ వెహికల్ యూజ్ చేస్తున్నారో ఆ వెహికల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఏ మోడల్లో వాళ్ళు 30 సెకండ్ల మాట దగ్గర 10 నిమిషాలు మోదీ గారు ఆ రోజు మాట్లాడారనుకోండి, ద ఇనీషియల్ వీడియో 340 million కూడా బికమ్ 100 million. అంతమంది చూడరు, వాళ్ళకి పేషెన్స్ లేదు. వాచ్ టైం చూడండి, దే విల్ ఓన్లీ వాచ్ నార్మల్ వీడియోస్ కూడా. యంగ్స్టర్స్కి వాచ్ టైం ఒక ఫస్ట్ 5 minutes 1 minute చూస్తారు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళు దే స్విచ్ ఆఫ్ ఫ్రమ్ దట్ ఎంటైర్ థింగ్. ఓటీటీలో ఉంటారు వాళ్ళు. మీరు ఇంటికి వెళ్ళండి, ఎవరైనా యంగ్స్టర్స్ ఉన్న ఇల్లు, వాళ్ళు ఎస్పెషల్లీ యంగ్ మ్యారీడ్ కపుల్స్, వాళ్ళ దగ్గర టాటా స్కై ఉండదు, కేబుల్ ఉండదు, ఒక జియో ఉంటుంది, లేకుంటే ఏదైనా ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, దాంతో ఓటీటీ రన్ చేసుకుంటారు వాళ్ళు, అంతే. అది కూడా వెరీ సెలెక్టివ్ మ్యూజిక్, వెరీ సెలెక్టివ్ మూవీస్. మనలాగా బింజ్ వాచింగ్ ఉండదు వాళ్ళకి. ఇది వీళ్ళ అర్థం చేసుకోవాలంటే యాజ్ అ పేరెంట్ యూ విల్ అండర్స్టాండ్. ఐ గాన్ త్రూ దట్ ఫేస్. మా కూతురు 18-19 ఉన్న టైంలో వీ హ్యావ్ గాన్ త్రూ దట్ ఫేస్. వాళ్ళకి రెబెల్ యాటిట్యూడ్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే అనుకుంటే ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళని. బట్ వన్స్ దే గ్రో అప్, ఒక మెచ్యూరిటీ ఏజ్ 21-22 రాగానే వాళ్ళు మారిపోతారు అప్పుడు. సో ఈ ఇనిషియల్ స్టేజెస్లో అదే మనం ఆ రోజు అక్కడ చూసాం. ఆఫ్ కోర్స్ క్రిమినల్స్ ఉన్నారు, ఇవాళ పోలీసు వాళ్ళు మంచి, ఐ థింక్ దట్ ఇస్ ద మాస్టర్ స్ట్రోక్ అగైన్ సాయి గారు. పోలీసు వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ వాళ్ళ ఫ్యామిలీస్, అఫ్ కోర్స్ యాజ్ అ వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టించారు. ఎందుకంటే సర్వింగ్ పోలీస్ ఆఫీసర్స్ కానీ కానిస్టేబుల్స్ కానీ ఎవరు రాలేదు, వాళ్ళ సర్వీస్ కండిషన్స్లో ఉంది అది. కుటుంబ సభ్యులు రావడం అనేది, వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చారు. ఒక అమ్మాయి మా నాన్నగారిని ఎట్లా కొట్టారని చెప్పారు, ఒక అబ్బాయి చెప్పాడు. దాట్ హ్యాస్ అన్ ఎమోషనల్ కనెక్ట్ నౌ. ఇప్పుడు చూడండి, వాళ్ళు అంటున్నారు మా ప్రతినిధులు పార్లమెంట్లో కూర్చున్నారు, వాళ్ళు మా కోసం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు. అండ్ దర్ వాజ్ అ రిటైర్డ్ డీజీపీ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ హూ గేవ్ ఎ వెరీ గుడ్ అకౌంట్ ఆఫ్ పోలీస్ ఫైరింగ్ అంటే ఎట్లా, పెల్లెట్ గన్ అంటే ఎట్లా. ఆయన అంటాడు మా దగ్గర యూపీలో 1000 పెల్లెట్ గన్స్ ఉన్నాయి. యు నో వాట్ ఇస్ ద పెల్లెట్ గన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ వెరీ వెరీ స్మాల్ రబ్బర్ బుల్లెట్ కైండ్ ఆఫ్ థింగ్, నథింగ్ బిగ్ అబౌట్ ఇట్. మన కాశ్మీర్లో చాలా యూజ్ చేసాం పెల్లెట్ గన్స్ మనం. ఎవరు చావరు, నోబడీ హెస్ డైడ్ బికాస్ ఆఫ్ పెల్లెట్ గన్స్. ఓకే, దట్ ఈస్ గెట్ దట్ వెరీ క్లియర్. అండ్ నెక్స్ట్ ఆథరైజేషన్ గురించి, ఇది ఇంకోటి నేరేటివ్ ఉండే సాయి గారు. పోలీసు వాళ్ళు పిల్లల్ని కొట్టారు, ఇవాళ దాకా దాన్ని కౌంటర్ చేయలేకపోయారు, ఇవాళ కౌంటర్ చేశారు. దేది పోలీసు వాళ్ళని కూడా వీళ్ళు గూన్స్ కొట్టారు, పోలీసు వాళ్ళ మీద దాడి చేశారు, వాళ్ళ మీద కూడా కేసు ఉండే. ఐఎమ్ ఆర్గ్యూయింగ్ ఈవెన్ టుడే. నేను ఒక ఇంగ్లీష్ దాంట్లో ఒక వీడియో చేసి ఇప్పుడే వచ్చాను. ఐ వాజ్ ఆర్గ్యూయింగ్ దట్ ఓన్లీ. మీరు ఈవెన్ దట్ యూపీ డైరెక్టర్ రిటైర్డ్ డీజీ అంటున్నారు, మీరు ఒకసారి సెక్షన్ 144, ఇప్పుడు కొత్త సెక్షన్ ఐ థింక్ ఇట్స్ 163 బిఎన్ఎస్ఎస్లో ఒక ప్రొహిబిటరీ ఆర్డర్ ఉంటే మీరు అక్కడ వెళ్ళకూడదు. చాలా క్లియర్. మన హైదరాబాద్లో త్రూ అవుట్ ది ఇయర్ సెక్షన్ 144 ఉంది. త్రూ అవుట్ ది ఇయర్ ఎవ్రీ 1 monthకి ఒకసారి కమిషనర్ గారు దాన్ని రిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనం మర్చిపోతున్నాం దాని గురించి. ఒక టైంలో ఉండే పెద్దది సెక్షన్ 144 అంటే ఎన్టీ రామారావు గారు ఉన్న టైంలో, మన గణేష్ చతుర్థి టైంలో రైట్స్ నడుస్తున్నప్పుడు సెక్షన్ 144 అంటే భయపడుతుండే మనుషులు. నలుగురు కలవగానే పోలీసు వాడు వస్తాడు, నలుగురు మీరేం చేస్తున్నారు, వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పేసి. దిస్ అగైన్ వాస్ నాట్ డన్. సో ఆ నెరేటివ్ పోలీస్ వీళ్ళని అటాక్ చేశారు. నెరేటివ్ ఇంటర్నేషనల్ మీడియాలో అన్నిట్లో చూడండి మీరు, అల్ జజీరా నుంచి మీరు న్యూయార్క్ టైమ్స్, అందరూ పోలీస్ అటాక్ యంగ్స్టర్స్, జెన్జీ బీట్స్ మోదీ, హెడ్లైన్స్ అది ఉందన్నమాట. వాళ్ళ దేశంలో ట్రంప్ వాళ్ళని బూతులు తిరుగుతున్నారు న్యూయార్క్ టైమ్స్ని, ఫ్రాడ్ పేపర్ అది ఇది అని చెప్పి. అది వాళ్ళు మర్చిపోతున్నారు. మన మీద దే ఆర్ ఫీస్టింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు చూడండి, లాస్ట్ 3 రోజుల్లో మన పబ్లికేషన్స్ ఒక్కటే క్యారీ చేస్తున్నారు ఈ న్యూస్. సౌరవ్ దాస్ ఇదన్నాడు, దీప్కే ఇదన్నాడు, బీజేపీలో చేరుతా అన్నాడు. దీప్కే అన్నారంటే బీజేపీ వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారని. సో దేర్ ఇస్ వన్ ఫెలో హూ పుట్ అ వెరీ వండర్ఫుల్ వీడియో టుడే. దీప్కే చెప్తున్నాడు, ఏది నన్ను బీజేపీ వాళ్ళు అడిగారు జాయిన్ చేయమని చెప్పేసి. సడన్లీ నెక్స్ట్ క్లిప్ ఇస్ కేజ్రీవాల్ సేయింగ్ ద సేమ్ డైలాగ్. 4 సంవత్సరాల ముందు బీజేపీ వాళ్ళు నన్ను పిలిచారు వచ్చి జాయిన్ చేయమని చెప్పేసి, అదే డైలాగ్ ఈడు కొట్టిండు ఇప్పుడు. సో ఇవాళ సాయి గారు మీకు తెలిసింది, మీరు విజువల్ మీడియాతోనే స్టార్ట్ చేశారు. విజువల్ మీడియా ఇస్ టుడే ద స్ట్రెంగ్త్ సాయి గారు. కరెక్ట్.
మీరు పాయింట్ ఆఫ్ వ్యూ కన్వే చేయాలంటే ఒక మొబైల్ ఫోన్ తీసుకొని మీరు అంటే ఇంకొకటి ఏంటంటే సార్ ఇక్కడనే కాదు ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ఫర్మేషన్ వార్ నడుస్తోంది. అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్ మీద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడి చేశాయి అని అంటే వీళ్ళు వీడియో కెమెరా గన్ కంటే కూడా వీడియో కెమెరా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. గన్తో పాటు వాళ్ళు వీడియో కెమెరాలు తీసుకెళ్లారు, లోపల టెర్రరిస్టులు డంప్లను చూపించారు. సో ఆ టెర్రరిస్టులు ఇక్కడ పెట్టుకొని ఇక్కడనే ఆయుధాలను పెట్టుకొని పైకి హాస్పిటల్ పేరు మీద నడిపిస్తున్నారని చెప్పిన తర్వాత కానీ నేరేటివ్ బస్ట్ కాలేదు. సో మనం డెఫినెట్లీ ఇప్పుడు ఏదైనా కానీ ఈవెన్ పోలీసులు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు మనం దీంట్లో చూస్తుంటే కూడా ఈవెన్ మనం ఫార్మర్స్ ప్రొటెస్ట్ టైంలో కూడా మనం చూసాం విజువల్ 11 గంటలకల్లా నాకు తెలిసి ఆ రోజు గుర్తుంది ఆ ఢిల్లీకి ట్రాక్టర్ ర్యాలీ వస్తే 11-11:30 కల్లా పూర్తి నెరేటివ్ మొత్తం మారిపోయింది. వీళ్ళందరూ వచ్చి కత్తులతో స్వైర విహారం చేయడము, ట్రాక్టర్లు ఎక్కించడము, ఆ జెండా పీకేయడము, ఇవన్నిటితోటి ఫార్మర్స్ ప్రొటెస్ట్ మొత్తం క్రెడిబిలిటీ దొబ్బింది. సో దట్స్ వాట్ నేనేది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నదంటే ఇవన్నీ మనకు తెలిసినవే, గతంలో మనం చేసినవే కదా. బట్ ఎందుకు సీజేపీ ప్రొటెస్ట్ విషయంలో ఇంకాస్త నెరేటివ్ వార్ఫేర్ ఇంకా బాగా చేస్తే బాగుండేదేమో కదా జాతీయవాదం. ప్రాబ్లం ఏమైందంటే సాయి గారు, ఒకసారి మీరు 2 టర్మ్స్ సర్వ్ చేసిన తర్వాత యూ గెట్ ఇన్ టు రిలాక్స్డ్ మోడ్. అశ్విని వైష్ణవ్ గారు 3 మినిస్ట్రీస్ హ్యాండిల్ చేస్తున్నారు, 3 వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్. కరెక్ట్. రైల్వేస్, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీనికి సపరేట్ మినిస్టర్స్ కావాలి. లెట్ హిమ్ హ్యాండిల్ రైల్వేస్ ఈజ్ రియలీ గుడ్. ఈవెన్ దో ఆయన ఐఐటి అండ్ ఆల్ దట్, రైల్వేస్ హ్యాండిల్ చేయండి. ఈజ్ మేడ్ అ మేజర్ థింగ్. 80% మన యాక్సిడెంట్ తగ్గింది లాస్ట్ 3 సంవత్సరాలు. కవచ్ కానీ మిగతా అన్ని వాడుకున్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఫుల్ టైం మినిస్టర్ కావాలి, ఎందుకంటే దాని కిందనే మన ఈ డిజిటల్ మీడియా అంతా వస్తుంది. ఖచ్చితంగా ఒక యంగ్స్టర్ ఉండాలి సార్. యంగ్స్టర్ ఉండాలి. రెండవది, ఈవెన్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ, మీ దగ్గర ఎన్నో ఛానల్స్ ఇక్కడ ఫేక్ న్యూస్ పబ్లిష్ చేశారు. ఇవాళ మనం చూసాం హైదరాబాద్లో బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు కంప్లైంట్ చేశారు నిన్న దట్ వీళ్ళు ఇట్లా ఫేక్ న్యూస్ పెడుతున్నారని చెప్పేసి. ఇది ఢిల్లీలో కూడా జరిగింది, కానీ వాళ్ళు అక్కడ కేసు ఎవరు పెట్టలేదు, వీళ్ళు ఇక్కడ పెట్టారు. వెరీ స్ట్రాంగ్ కేసు అండ్ అప్రిషియేట్ దట్. దాని గురించి ఇప్పుడు మెటా హెడ్కి నోటీస్ ఇష్యూ చేశారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ అకౌంట్ డిలీట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళ మీద కేసు జరుగుతుంది. కానీ ఇది ఎక్కువ రోజులు ముందుకు వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు దీన్ని ముందుకు వెళ్ళనియారు. దే డైల్యూట్ ద ఎంటైర్ కేస్. బట్ స్టార్ట్ హెస్ బీన్ మేడ్ అన్నమాట. మీరు ఇదే మాట నోయిడాలో అప్పుడు 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. మోదీ గారు అమ్మగారు తిట్టిన ఒక అమ్మాయిని. దాని రియాక్షన్ చూడండి, ప్రతి ఛానల్లో డిబేట్ వస్తుంది, ఆ అమ్మాయి ప్రతి ఛానల్లో వస్తుంది ఇప్పుడు. అండ్ షీఈస్ కమింగ్ అండ్ క్రయింగ్, అపాలజైజింగ్, నేను చేసిన తప్పు కాదు, నాకు తెలియకుండా చేశాను అది ఇదని చెప్పి. ఇది నేను ఎన్నో రోజులు చెప్తున్నాను సాయి గారు. యూ కెన్ గో బ్యాక్ టు 7 day, 8 day old వీడియోస్ ఆఫ్ మైండ్. ఈ నెరేటివ్ ఉంది చూడండి, ఇదే నడుస్తుంది ఇప్పుడు టెలివిజన్ ఛానల్. 24/7 నెరేటివ్ నడుస్తుంది. ఐదర్ పోలీసు వాళ్ళు పిల్లల్ని కొట్టారు, లేకుంటే ఇప్పుడు తిరిగి పిల్లలు పోలీసు వాళ్ళు కొట్టారు, అది కూడా వస్తుంది. సో దాట్ ఎంటైర్ థింగ్ అండ్ కేసులు ఫైల్ చేయడం. ఎందుకు సాయి గారు అంత దూరం వెళ్తారు మీరు? మన రోడ్డు మీద నడుస్తున్న కర్ణాటకలో నిన్న ఒక బెంగళూరులో ఒక అబ్బాయిని వాడు ప్రొటెస్ట్కి వెళ్ళాడంట ఢిల్లీకి. వీడియోలను తయారు చేస్తాడు యాజ్ యూజువల్, మోదీ గారిని తిట్టారని చేసి. వాడు నిన్న రోడ్డు మీద వేసి కొట్టారు సాయి గారు. ఐ ఫెల్ట్ బ్యాడ్ యాక్చువల్లీ. లాస్ట్ పోలీసు వాడు పాప ఇచ్చి ఆటోలో ఎక్కిచ్చేసాడు అని. ద మాబ్ మెంటాలిటీ హస్ టేకన్ ఓవర్. ఇప్పుడు ఇన్ని రోజులు బీజేపీ వాళ్ళు ప్రొటెస్ట్ చేయలేదని నేను కూడా కంప్లైంట్ చేశాను. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కర్ణాటకలో మధు బంగారప్ప రాజీనామా చేయాలని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది ముందే జరగాలండి. సపోజ్ అక్కడ ఇది జరుగుతున్నప్పుడు మీరు అదే టైంలో ఏబీవీపీ వాళ్ళు వచ్చి జంతర్ మంతర్లు కూర్చొని మాకు మధు బంగారప్ప రాజీనామా కావాలి, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా కావాలంటే ద సిచ్యువేషన్ కూడా అవార్డ్ ఉంటే క్లాష్. దానికోసం ఇవాళ పోలీసు వాళ్ళు చెప్పారు మీ ఫ్యామిలీ అక్కడ వెళ్ళొద్దు, ఫ్యామిలీ వెళ్ళొచ్చు కానీ మీరు కొంచెం జంతర్ మంతర్ వెళ్ళకుండా మంచిగా ఉంటుంది. మినిస్ట్రీ చెప్పారంట వాళ్ళకి, ద హోమ్ మినిస్ట్రీ, మీరు అక్కడ వెళ్ళకండి ప్లీజ్, అవాయిడ్ ఇట్, ఇట్ విల్ క్రియేట్ అ సీన్ అన్నసి. అక్కడ ఖాళీ చేసి పెట్టాం ఏరియా అంతా మేము. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. యూ హ్యావ్ టు విన్ ద బ్యాటిల్. అండ్ ఇఫ్ యూ లూజ్ ద బ్యాటిల్ యూ హ్యావ్ టు విన్ ద వార్. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ లాస్ట్ ద బ్యాటిల్, కరెక్ట్, బట్ మీరు వార్ గెలవాలి. మీరు అది ఇంపార్టెంట్. 2 battles ఓడిపోయినా ప్రాబ్లం లేదు, 3 battles ఓడిపోయినా ప్రాబ్లం, బట్ యూ హ్యావ్ టు విన్ ద ఫైనల్ వార్ అన్నమాట. అది మోదీ గవర్నమెంట్ ఇప్పుడు నుంచైనా ముందుకెళ్తూ మోదీ గారు హిమ్సెల్ఫ్ హెస్ టేకెన్ అ సిట్. కానీ అన్నిటికీ పాపం నాకు బాధ అనిపిస్తుంది ఒకసారి. ఈవెన్ దో వాజ్ వెరీ యాంగ్రీ విత్ హిమ్ ఫర్ సరెండరింగ్ టు దోస్ ఫెలోస్ ఆన్ ద ఎఫ్ఐఆర్ ఇష్యూ. లక్కీలీ ఇప్పుడు ఏమైంది, ఎఫ్ఐఆర్ తిరిగింది మళ్ళీ. ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటున్నారు మేము కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, పోలీసు వాళ్ళ ఫ్యామిలీస్. దిస్ ఈస్ గోయింగ్ టు బి థింగ్. ఇది ఈ నెరేటివ్ బిల్డింగ్లోనే ఈ ఫెయిలియర్ యాంటిసిపేట్ చేయలేదు వీళ్ళు. సార్ ఇంకొక విషయం ఉంది సార్. ఇప్పుడు సోనం వాంగ్చుక్ గురించి మనం మాట్లాడాలి. సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన వాడు. మొట్టమొదట ప్రభుత్వము ఆయనతోనే చర్చలు జరిపింది, ఆయన నిరాహార దీక్ష విరమించాడు. సడన్గా ఏమైంది సోనం వాంగ్చుక్కి? ఇప్పుడు గత 5-6 రోజుల నుంచి 6 రోజుల నుంచి పెద్దగా స్టేట్మెంట్స్ లేవు, ఏమీ లేదు. సడన్గా ఆయన వందే భారత్ ట్రైన్లో అటు శ్రీనగర్కి వెళ్ళిపోతున్నాడు, లదాఖ్కి వెళ్ళే గ్రామంలో శ్రీనగర్లో అవుతాడు.
సో వందే భారత్ ని బాగా పొగుడుతూ ఉన్నాడు. సో చెనాబ్ బ్రిడ్జ్ చాలా బాగుంది అంటున్నారు. సో ఏంటి సోనం వాంగ్చుక్ లో ఈ మార్పుని ఎలా చూడాలి? ఇది బ్రిటిష్ వాళ్ళ ఒక పాలసీ ఉండే సార్, డివైడ్ అండ్ రూల్. గవర్నమెంట్ ఇది చాలా బాగా ఆడారు. ఫస్ట్ దే టుక్ సోనం వాంగ్చుక్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్ టోటలీ. ఓకే, ఫస్ట్ ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో నుండి ఎవడైనా వచ్చి ఎక్కొచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ లోపల, ఏ పొలిటీషియన్ అయినా రావచ్చు. మెదాంతాకి తీసుకెళ్ళి పడితే మెదాంతా కొంచెం దూరం, అక్కడ దాకా వెళ్ళాలంటే ఎవరు వెళ్ళరు అని చెప్పేసి గురుగాంలో ఉన్నాం, మెదాంతాలు అక్కడ పెట్టేశారు వాళ్ళు. సో ఫస్ట్ హీ వాజ్ అవుట్ ఆఫ్ సైట్ అనమాట. దాని తర్వాత హిజ్ వైఫ్ పుట్ లాట్ ఆఫ్ కండిషన్స్ సేయింగ్ ఎవరు రాకూడదు, ఎవరు ఆయన విజిట్ చేయకూడదు, ఆయన హిజ్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పేసి. నాకు లదాఖ్ నుంచి వచ్చిన అక్కడ కొన్ని మన ఓన్ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు చాలామంది, వాళ్ళేమంటున్నారంటే బహుశా లదాఖ్ కౌన్సిల్లో ఒక డీల్ జరిగింది, లదాఖ్ కౌన్సిల్లో ఈయనకు ఒక సీట్ ఇస్తారు. సో దట్ ఈస్ లైక్ ఎ మినిస్టర్ ఆల్మోస్ట్ అక్కడ లదాఖ్లో. సో బహుశా దానికోసం సోనం వాంగ్చుక్ హస్ అగ్రీ టు గో బ్యాక్, నాట్ టు కమ్ హియర్. ఎందుకంటే ఇదే మాట మీద ఆయన అక్కడ మీకు గుర్తుంటే ఒక ధర్నా చేశారు, అక్కడ కూడా ఫాస్ట్ చేశారు. 6 మంది చనిపోయారు, మీకు గుర్తుంటుంది లేలో. సేమ్ సబ్జెక్ట్ ఆన్ విచ్ హీ వాంటెడ్ ద లే కౌన్సిల్ గురించి మీరు ఒక ఫాస్ట్ చేశారు. మాకు ఆటానమీ కావాలి, మాకు ఫండింగ్ కావాలి, మాకు అది కావాలి, మాకు ఇది కావాలని చెప్పి అప్పుడు గొడవ చేస్తే 6 మంది చనిపోయారు, బీజేపీ ఆఫీస్ని తగలబెట్టారు, మీకు గుర్తుంటుంది. సో దోస్ సేమ్ పీపుల్తో నేను మాట్లాడాను, నిన్న మాట్లాడుతూ మొన్న కూడా మాట్లాడితే వాళ్ళు అన్నారు, సురేష్ గారు దిస్ ఫెలో ఈజ్ రియలైజ్డ్, ఢిల్లీలో ఎవరు వాడిని పట్టించుకోరు, రిటర్న్ రావడం బెటర్. ఎందుకంటే మూమెంట్ ఈ కాల్డ్ ఆఫ్ ద ఫాస్ట్ రాయ్ గారు ఎవరెవరు ఆయన తిట్టారు, కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు, అందరూ. సో ద ఐడియా వాజ్ దట్ సోనం వాంగ్చుక్ని మీ ఈక్వేషన్ తీసేస్తే సోనం వాంగ్చుక్ విల్ సింగ్ ప్రైజెస్ ఫర్ యూ, ఆయనకు కావాల్సిన ఫండింగ్. ఎందుకంటే లే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. నాకు డౌట్ ఏంటంటే సోనం వాంగ్చుక్ ఈ దీక్ష చేస్తూ ఆయన నిజంగానే చనిపోతే అసలు ఇష్యూని మారుద్దామని అనుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. దేవానంద్ సినిమా చూసారా, గైడ్ చూసారా, దేవానంద్ ఆర్కే నారాయణ సినిమా ఒకటి ఉండే రియల్ లైఫ్ సీన్ అట్లా. దేవానంద్ ఒక వ్యాగబాండ్ ఉంటాడు దాంట్లో, అంటే ఒక రోడ్ సైడ్ వేస్ట్ ఫెలో తిరుగుతూ ఉంటాడు. ఆ విలేజ్లో ఆ ఊర్లో వర్షం లేదు. సో విలేజెస్కి ఎవరో ఒక ఆస్ట్రాలజర్ వచ్చి చెప్తాడు, ఎవరైనా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తే వర్షం పడుతుంది అంటారు. వాళ్ళు నడిపిట్లో చూస్తే ఎవరు దొరికితే దేవానంద్ దొరుకుతారు, రోడ్డు మీద తిరుగుతున్నాడు, వాడిని పట్టుకొచ్చి కూర్చోబెడతారు, నువ్వు నిరాహార దీక్ష చేయని. అప్పుడు దేవానంద్ అనుకుంటే ఇది కూడా నాకు ఐడియల్ ఛాన్స్, ఎందుకంటే నన్ను ఎవడు పట్టించుకోడు, యాక్చువల్లీ దిస్ ఇస్ అ గుడ్ ఛాన్స్ అని ఆయన సీరియస్గా కూర్చుంటాడు. తర్వాత దిగి కిందికి ఏమైనా తిందాం అనుకుంటే వీళ్ళు వెళ్ళట్లేదు, నువ్వు నిరాహార దీక్ష అంతే, నువ్వు వెళ్ళకూడదు, నీళ్ళు రాకూడదు, అక్కడే ఉండదు. లాస్ట్లో హీ బికమ్స్ బ్యాడ్, కానీ ఒక సెయింట్లీ ఫిలాసఫీ వచ్చేస్తుంది. అప్పుడు దాకా ఆయన చనిపోతాడు, వర్షం పడుతుంది. సో విలేజెస్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, వర్షం వచ్చింది, ఆడు పాపం చనిపోయాడు. ఐ రోట్ అబౌట్ దిస్ సేమ్ సీన్ ఐ ఫెల్ట్ సోనం వాంగ్చుక్ది. వీళ్ళందరూ ఆయనకి చనిపోతే మాకు విక్టరీ, కానీ అన్ఫార్చునేట్లీ గైడ్ సినిమా లాగా జరగకుండా వీళ్ళు ఆయన ఈక్వేషన్ నుంచి తీసేశారు, అక్కడి నుంచి పోలీసు వాళ్ళు ఎత్తుకుపోయారు అక్కడి నుంచి. అది రెగ్యులర్గా మన దగ్గర ఉండే నిరాహార దీక్ష 10 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్తారు, వచ్చి హాస్పిటల్లో పడేస్తారు, గాంధీ లేకుండా ఉస్మానియాలో పడేస్తారు. సోనం వాంగ్చుక్ని ఐ థింక్ హెస్ బీన్ గివెన్ అ పొలిటికల్ పొజిషన్ ఇన్ లే, అది జరిగింది. ఇప్పుడు దాంట్లో లే కౌన్సిల్లో 6 కౌన్సిల్ ఎంత ఉంది, దాంట్లో ఒకటి ఇచ్చేస్తారు ఆయనకి. ఇప్పుడు దాంట్లో ఈల్ బి వన్ ఆఫ్ ద మెంబర్స్, నాట్ మేబీ ద చైర్మన్, కానీ వన్ ఆఫ్ ద మెంబర్. ఎందుకంటే అక్కడ బీజేపీ సీనియర్స్ ఇంక్లూడింగ్ గైస్లాన్ ఆయన ట్వీట్ చేశారు, ఒక క్రియేటివ్ కూడా వేశారు, సోనం వాంగ్చుక్ కమ్ బ్యాక్ టు లే అని చెప్పేసి. ఏది ఇదే బీజేపీ వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు సోనం వాంగ్చుక్, నా బీజేపీ వాళ్ళు ఆయన పిలుస్తున్నారు ప్లీజ్ కమ్ బ్యాక్, ఎందుకంటే కౌంటర్ నేరేటివ్ సెట్ చేయడానికి అక్కడ. సో హీఈస్ నౌ బికమ్ ఏ హీరో ఆఫ్ ద బీజేపీ. ఇప్పుడు దాకా ఆయన బీజేపీ వ్యతిరేకంగా ఉండే అక్కడ. సో బహుశా వీళ్ళు నడిమిట్లో ఒక డీల్ జరిగింది, దట్ వీ విల్ సెండ్ యూ బ్యాక్ టు లే, ఆయన కావాల్సిన ఫండింగ్ అది అని అడిగాడు, అదన్నీ బహుశా ఇచ్చేస్తారు. అండ్ ఆయన అక్కడ చిన్న రాజుగా ఒక రీజన్కి ఒక రాజుగా ఉండిపోతాడు అక్కడ. దట్ ఈస్ వాట్ సోనం వాంగ్చుక్తో జరిగింది ఇప్పుడు. అండ్ అఫ్ కోర్స్ ఆయన ఒక హేలో స్టేటస్ ఇవ్వడానికి ట్రై చేశారు వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, ఎస్పెషలీ సీజేపీ వాళ్ళు, అది జరగలేదు. ఎందుకంటే కేజ్రీవాల్ వచ్చి చెప్పారు చూడండి, మీరు సోనం వాంగ్చుక్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ ఇట్ రాంగ్. ఆయనకి ఎడ్యుకేషన్తో ఏ సంబంధం లేదు, కరెక్ట్. వీళ్ళు బిల్డప్ ఇస్తారు 3 Idiotsలో సోనం వాంగ్చుక్ రోల్ ఫుంగ్సుక్ వాంగ్డు అని చెప్పి. కాదు, ఫుంగ్సుక్ వాంగ్డు ఇస్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్ ఇన్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఇన్ పూణే. రాజ్ కుమార్ హిరానీ క్లాస్మేట్ ఉండే ఆయన క్లారిఫై కూడా చేశాడు, ఇది నథింగ్ టు డూ విత్ దిస్ ఫెలో, కానీ దిస్ ఫెలో హైజాక్ ద ఎంటైర్ థింగ్ అండ్ ఈస్ వెరీ గుడ్ సైగర్. దాంట్లో సోనం వాంగ్చుక్ని మెచ్చుకోవాలి మీరు. దెర్ ఈస్ అనదర్ సోనం వాంగ్చుక్ లేలో తెలుసా సాయి గారు మీకు, మహావీర్ చక్ర అవార్డు. ఈజ్ అ బ్రేవ్ సోల్జర్. ఐ థింక్ కార్గిల్లో కూడా హీ పార్టిసిపేట్ ఇన్ ద వార్ అండ్ మహావీర్ చక్ర రీసెంట్లీ చనిపోయారు ఆయన ఒక 2 నెలల ముందు. లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు మిస్టేక్ బిట్వీన్ దీస్ టూ అగైన్. ఈ సోనం వాంగ్చుక్ ఏంటి, ఆ సోనం వాంగ్చుక్ ఏంటి. ఒకటి చెప్పాడు కూడా, సోనం వాంగ్చుక్ మహావీర్ చక్ర ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అరే ఆ సోనం వాంగ్చుక్ వేర్రా బాబు అని చెప్పి మేము కరెక్ట్ చేసాం మళ్ళీ.
సో ఈ నెరేటివ్ బిల్డింగ్లో కూడా సోనం వాంగ్చుక్ ఈ టుక్ అవే దట్ దేవానంద్ కైండ్ ఆఫ్ రోల్ అవుట్ ఆఫ్ టు లద్దాఖ్ అనమాట. అక్కడ ఎవరు పట్టించుకోరు, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ ఉంటుంది లద్దాఖ్. ఇట్స్ లైక్ మన మయన్మార్ లాగా, ఏదైనా పెద్ద దుర్ఘటన జరుగుతూనే అక్కడ న్యూస్ వస్తుంది. అదర్వైజ్ లే ఈజ్ లైక్ ఎ వెరీ క్వైట్ ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్, అక్కడ ఉన్న పీస్ఫుల్గా ఉంటారు. కానీ మన దగ్గర వీళ్ళకి ఒక ఐకాన్ పోయింది. మూమెంట్ మీరు చూసుంటారు సాయి గారు, వీ మూవ్డ్ అవుట్. వీళ్ళు గవర్నమెంట్తో మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే వీళ్ళు ఎవరు లేరు, మళ్ళీ ఇంకో దేవానంద్ దొరకాలి వీళ్ళకి. అవును, వాడు ఎవరు లేడు. దీప్కే మీకు గుర్తుంటే సోనం వాంగ్చుక్ పాస్ చేస్తున్నప్పుడు కూడా చాలా సార్లు ఆయన కూర్చుంటే వీళ్ళందరూ కచోడీలు, సమోసాలు, శాండ్విచ్లు తింటూ బిర్యానీలు తింటుంటే, ఫుడ్ రివ్యూ రీల్స్ చేస్తూ ఉంటే ఆయన ఎవరో స్టేట్మెంట్ ఇచ్చాడు సోనం వాంగ్చుక్. గుర్తుంటే నేను ఆమరణ దీక్ష చేస్తున్నాను, మీరు కూడా చేయాలి అసలు యాక్చువల్లీ దీక్ష అని చెప్పి యాక్చువల్లీ సాయి గారు దాని తర్వాత 2 రోజుల తర్వాత దీప్కే స్టార్ట్ చేశాడు ఫాస్టింగ్. వాడు ఒక రోజు కాగానే నాకు ఏదో టైఫాయిడ్ వచ్చింది, నాకు ఒంట్లో బాగాలేదు, నాకు మైగ్రేన్ వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇట్స్ నాట్ ఈజీ. కానీ నిజంగా ఒక ట్రాజడీగా అనిపిస్తున్న విషయం ఏంటంటే సార్, అంటే ఇవన్నీ అబద్ధాలని తెలుసు, మనం చాలా అనలైజ్ చేస్తున్నాం. సోనం వాంగ్చుక్కి ఫుంగ్సుక్ వాంగ్చుక్కి సంబంధం లేదు, అండ్ ఈయన మీద అసలు ఒక పేటెంట్ కూడా లేదు. ఓకే, అండ్ అది కాక ఆయన దీక్ష చేస్తున్నాడు. కానీ నిజంగా నీట్ గురించి అయితే గనక నిజంగా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే పూర్తిగా చక్కబడుతుందా? చక్కబడదు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే పేపర్ లీక్స్ మీద మాట్లాడుతున్నారు. ఒక్కడన్నా, నేను గత నెల రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఒక్కడన్నా విద్యా వ్యవస్థలో సంస్కరణల గురించి మాట్లాడారా? మాట్లాడలేదు. నిజంగా విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యల గురించి మాట్లాడుతున్నారా? ఎవరూ మాట్లాడట్లేదు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎందుకని జెన్జీ నమ్మలేదు? ఎందుకు జెన్జీ ఇంకా వాళ్ళని నమ్మారు? ఎందుకు ఒక ఎమోషనల్గా ఈ ఇష్యూని తీసుకున్నారు? అంటే కమ్యూనికేట్ చేసిన విధానమేనా, ఇంకా వేరేమన్నా? కమ్యూనికేట్ చేస్తుంది. ఒక నీట్ పేపర్ లీక్ అనగానే మనం అనుకుంటాం అదొకటే పేపర్ లీక్ అనుకుంటాం. ఒక డినైబిలిటీ ఫ్యాక్టర్ ఉంది. ఎగ్జాక్ట్లీ, ఎస్, కరెక్ట్. నాకు కూడా చిన్నప్పుడు జరిగినప్పుడు 10th క్లాస్లో పేపర్ లీక్ అయింది అని చెప్తారు వాళ్ళు. దే ఆర్ కనెక్టింగ్ దిస్ టు వేర్ దెర్ ఇస్ నో కనెక్షన్ అట్ ఆల్. ఎందుకంటే నిన్న ఒక అబ్బాయిని కలిచాను నేను, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుని. ఈ గాట్ 94.9 ఇన్ క్యాట్, అడ్మిషన్ రాలేదు ఐఐఎమ్స్లో. కానీ వాడు ఫ్రెండ్ ఒకటికి 92 వచ్చింది, వాడికి అడ్మిషన్ వచ్చింది బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్, రిజర్వేషన్ అండ్ ఆల్. ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ నాకు చెప్తున్నాడు, ఇంకా నాకు రాలేదు. నేనేం కరెక్ట్గా 2 వేరు విషయాలు. ఐ డెంట్ అంత బాగా రాసిన తర్వాత నో లీకేజ్ ఆఫ్ పేపర్, బట్ ఐ డెంట్ గెట్ అడ్మిషన్. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూడండి. నో దీస్ కాక్రోచెస్, వీళ్ళేం రిజర్వేషన్స్ ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళు ఏం ఒప్పుకోరు. మళ్ళీ వాళ్ళు ఎందుకు? మీరు దాన్ని చెప్పండి. మెడిసిన్లో సాయి గారు మోదీ గారు వచ్చేదాకా 63,000 సీట్లే ఉండే. అవును, సీట్లు పెరిగినాయి చాలా, 328 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడు 650 మెడికల్ కాలేజెస్ ఉంది, 132,000 సీట్స్ ఉన్నాయి. 12 సంవత్సరాలు పెంచారు ఇది. ఓకే, మెజారిటీస్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, ఐ డోంట్ డిస్ప్యూట్. గవర్నమెంట్కి డబ్బులు పెట్టడానికి అంత కెపాసిటీ గవర్నమెంట్ దగ్గర లేదు, స్టేట్ అయినా సెంట్రల్ అయినా. కానీ నేనేం చెప్తున్నా అంటే ఇది కమ్యూనికేట్ చేయలేదు గవర్నమెంట్. లుక్ వాట్ మోదీ హెస్ డన్. Modi has doubled your seats, medicine. Modi has doubled the IIMs. Modi doubled the IITs. సీట్లు పెంచారు. మీకు పాసిబిలిటీ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్, విచ్ ఇస్ ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ టు గెట్. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడిసిన్లో డ్రాప్ ఇయర్ పెట్టుకొని కొంతమంది 1-2 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని చదువుకుంటారు, లేకుంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తారు. దాంట్లో ఇప్పుడు సీట్ డబుల్ అయిపోయింది, 73,000తో వచ్చి ప్రోగ్రెస్. ఎందుకంటే మీరు మ్యాక్సిమం ఏ మెడికల్ కాలేజ్కి వెళ్ళినా కానీ, ఏ హాస్పిటల్కి పీజీ వెళ్ళినా కానీ సాయి గారు, 1 సీటు 2 సీట్లు ఉంటుంది. పల్మనాలజీ 1 సీటు, ఆర్థోపెడిక్ 2 సీట్లు, ఇట్లా ఉంటుంది. హీ హాజ్ ఇంప్రూవ్డ్ ద నంబర్స్. దాట్ ఈస్ వాట్ బీజేపీ కమ్యూనికేట్ చేయాల్సి ఉండే. దట్ మోదీ గారు చేసింది చూడండి. ఇప్పుడు మన హైవేల గురించి మాట్లాడుతాం చూడండి. నితిన్ గడ్కరీ గారు ఇంత హైవే డబుల్ పెంచారు. అశ్విని వైష్ణవ్ చూడండి, రైల్వే ఇంత పెంచారు, ఆయన ఎన్ని కిలోమీటర్లు పెంచారు ట్రాక్. మోదీ గవర్నమెంట్ మెడిసిన్లో చేసిన అడ్వాన్సెస్ గురించి అసలు మాట్లాడలేదు. ఇంజనీరింగ్లో చేసిన అడ్వాన్సెస్ గురించి మాట్లాడలేదు. ఆ స్టార్టప్కి మోదీ గారు వెళ్తారు. కానీ బీజేపీ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ దట్. లుక్, వీ డిడ్ సో మచ్ ఫర్ ద స్టూడెంట్స్. మేము సీట్లు పెంచాం. వీళ్ళు 67 సంవత్సరాల్లో తీసుకొచ్చిన సీట్లు మేము 12 సంవత్సరాలు చేసి చూపించాం. అది నేరేటివ్ ఉండాలి. కానీ పిల్లలకి ఏంటంటే వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ అని అడుగుతారు. అదొక స్టాండర్డ్ ప్రొసీజర్. మీరు ఏ యంగ్స్టర్ దగ్గర అడగండి, అండ్ ఇండియన్స్లో స్పెషల్లీ ఒక యాటిట్యూడ్ ఉంది. మీరు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇచ్చినా కానీ లాస్ట్ నాకేమొచ్చింది ఇన్కమ్ ట్యాక్స్లో అంటారు. ఓకే, నువ్వు 25 లక్షలు సంపాదిస్తున్నావు, 50 లక్షలు సంపాదిస్తున్నావు, వాడు అడిగింది ప్రశ్న ఒకటే, నాకేముంది ఇట్లా, నాకేమైనా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చారా నిర్మలా సీతారామన్ గారు? దిస్ ఈస్ ద యూజువల్ ఇండియన్ స్టాండర్డ్ అన్నమాట. సో ఇది మనం ఈసారి జరిగిన దాంట్లో ఒక న్యూ వే ఆఫ్ కమ్యూనికేషన్ మీరు చెప్పింది, అది వీళ్ళు నేర్చుకోవాల్సింది. దే ఇంటెలిజెన్స్. ఓకే, ప్రమోద్ మహాజన్ ఒకసారి చైనాకి వెళ్ళి
ఒక కోయిలేషన్ గవర్నమెంట్స్ గురించి మాట్లాడారు. మీకు ఆ వీడియో ఇప్పుడు కూడా నెట్లో ఉంది, అది మీరు చూసుంటారు. దట్ రియలీ సెట్ ఆఫ్. ఇక్కడ చైనాకి వెళ్తే వాళ్ళు అడిగారంట, మీరు కోయిలేషన్ గవర్నమెంట్ అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే, ఈ సెడ్ ఐఎమ్ ద లీడింగ్ పొలిటికల్ పార్టీ ఇన్ ద కోయిలేషన్ బట్ ఐఎమ్ అవుట్ సైడ్. ఓకే, అట్లా డిస్క్రైబ్ చేసుకుంటూ పోతే లాస్ట్లో ఒక సింగిల్ ఎంపీ ఉన్న పార్టీ దొరికాడు. హీఈస్ ద ఓన్లీ ఎంపీ ఇన్ దిస్ పార్టీ బట్ ఈస్ ఇన్సైడ్ ద గవర్నమెంట్ బట్ నాట్ సపోర్టింగ్ ద గవర్నమెంట్. కరెక్ట్. దిస్ ఇస్ ప్రమోద్ మహాజన్ ఆ రోజు చేస్తే, అరుణ్ జైట్లీ వాజ్ వెరీ గుడ్, సుష్మా స్వరాజ్ వీళ్ళ దగ్గర దే హ్యాడ్ ఎక్సలెంట్ కమ్యూనికేటర్స్. తెలంగాణ అజిటేషన్ని కమ్యూనికేట్ చేయగలిగింది సుష్మా స్వరాజ్ యాక్చువల్లీ మోర్ దెన్ కేసీఆర్ ఆర్ కేటీఆర్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆలోచించండి సాయి గారు, మీరు జస్ట్ టేక్ ద బీజేపీ స్పోక్స్ పర్సన్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ వాళ్ళు సుధాంశు త్రివేది ఉన్నారు, గ్రేట్ ఇన్ కమ్యూనికేటింగ్ ఇన్ హిందీ. షేజాద్ పూనావాలా హిందీ. ఇంగ్లీష్లో ఎవరు ఉన్నారు సాయి గారు చెప్పండి? గ్రేట్ ఆనంద్ రంగనాథన్, సాయి దీపక్, అభిజిత్ అయ్యర్ మిత్ర, వీళ్ళు బీజేపీ కోసం ఇంగ్లీష్ ఛానల్లో మాట్లాడతారు వచ్చి. దిస్ ఇస్ వాట్ ఆనంద్ రంగనాథన్ ఒఫీషియల్ స్పోక్స్ పర్సన్ కన్నా ఎక్కువ కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు. సాయి దీపక్ మన లీగల్ లాంగ్వేజ్ మన దీని గురించి మాట్లాడారు, అబౌట్ దిస్ ఎంటైర్ ఇష్యూ అబౌట్ నీట్. ఎంత క్లారిటీ ఉండే సాయి గారు దాంట్లో. ఇది ఎందుకు చేయలేకపోతున్నారు? వాట్ ఆర్ ద ఒఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ డూయింగ్? దట్ ఈస్ వాట్ రీసెర్చ్. మీరు ఒక షోకి వెళ్ళే ముందు అక్కడ వెళ్ళి కూర్చొని టాపిక్ ఏంట్రా అని అడగకూడదు. మీరు ముందే దాని గురించి రీసెర్చ్ చేసుకొని వెళ్ళాలి, నోట్స్ తయారు చేసుకొని వెళ్ళాలి, నోట్స్ రాసుకొని వెళ్ళాలి. ఇట్లా దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు డూ సంథింగ్. అక్కడేనే ఈ యంగ్స్టర్స్తోని వీళ్ళు. అండ్ ఇంకోటి సాయి గారు, క్విక్ థింకింగ్. వాళ్ళు ఒక మాట ఇప్పుడు చెప్పిన తర్వాత నేను మోదీ గారితో మాట్లాడి, మోదీ గారితో కమ్యూనికేట్ చేసి, అమిత్ షా గారి దగ్గర అడిగి, దాని తర్వాత ఒక ప్రెస్ నోట్ తయారు చేసి పంపిస్తే అయిపోయింది. ఇట్స్ ఓవర్. ద కమ్యూనికేషన్ హ్యాస్ టు బి లైక్ దట్. 5 minutesలో యూ హ్యావ్ టు రెస్పాండ్ టు కమ్యూనికేషన్. లేకుంటే మీ నెరేటివ్ పోతుంది అది. అండ్ ఈ యంగ్స్టర్స్ దాంట్లో సక్సీడ్ అయ్యారు. దే యూజ్డ్ ఎ లాట్ ఆఫ్ అల్గోరిథం సాయి గారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ కానీ, వాళ్ళ మీమ్స్ తయారు చేయడంలో కానీ, ఇదన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అది మనం చేస్తే తప్పు. అండ్ మనం అంటే జనరలీ పోస్ట్ 50 పోస్ట్ 40 ఉన్న క్రౌడ్ చేస్తే తప్పు అది. అండ్ మోదీ గవర్నమెంట్ కూడా అదే తప్పు చేశారు. కరెక్ట్. సరే, అయితే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము, పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే ముందే ఈ నిరసనలు జరుగుతూ ఉంటాయి. పార్లమెంట్ సమావేశాల్లో జరగాల్సినవి మేజర్గా, అంటే ఈ పార్లమెంట్ సమావేశాలు ఏదొచ్చినా కానీ, అంటే బడ్జెట్ సమావేశాల్లో మనకు తెలుసు జనరల్ నరవాణే బుక్ మీద మొత్తం పోయింది సమావేశాలు. ఇప్పుడు మాన్సూన్ సెషన్స్ కూడా దాన్నే ఫోకస్ చేసుకొని చేశారని మనకు తెలుసు. అయితే పార్లమెంట్ సెషన్స్ వచ్చినప్పుడు లిటరల్లీ ఈ ఉద్యమాలు వస్తాయన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలుసు. కరెక్ట్. అయితే కొంచెం అంచనా వేయడంలోనూ వాటెవర్ కొంత మిస్ అయింది. బట్ వెంటనే తేరుకున్నట్టుగా కూడా కనబడుతోంది కదా ఇమీడియట్లీ. ఇప్పుడు ఎందుకంటే బిల్ తీసుకొచ్చారు, యాంటీ పేపర్ లీక్ బిల్ ఒకటి తీసుకొచ్చారు, దాన్ని ఆమోదింపజేసుకోవడంలో అండ్ యంగ్స్టర్స్ తోటే మాట్లాడించారు. స్ట్రాటజీ లిటరల్లీ మీరు చెప్పినట్టుగా తేజస్వి సూర్య, భాన్సురి స్వరాజ్, కిరణ్ రిజిజు, ఈవెన్ రాజ్యసభలో రాఘవ్ చాడ్డా, వీళ్ళందరూ మాట్లాడారు. ఎస్, పార్లమెంట్ సెషన్స్లో మొదటి బిల్ ఒకటి ఆమోదం పొందడం ఒకటి, అండ్ రెండో వైపుకి వస్తే వందే మాతరం బిల్లు కూడా తక్కువ మంది తీసుకొచ్చేసారు, అది కూడా ఆమోదం ముద్రపడ్డది. ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ తీసుకురాబోతున్నారు. అసలు మనం ఎఫ్సిఆర్ గురించి మాట్లాడే ముందు అసలు పార్లమెంట్ సెషన్స్లో స్ట్రాటజికల్లీ మోదీ ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఒక్కొక్క దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారా? అయితే కొంచెం లేట్ అవ్వచ్చు, ఒక వారం రోజులు లేట్ అయి ఉండొచ్చు. బట్ ఎస్, అల్టిమేట్లీ వాళ్ళు అనుకున్నవి జరుగుతున్నాయి కదా. 14 తారీఖు దాకా ఉంది అనుకుంటాను పార్లమెంట్. 14 వరకు ఉంది. దే కెన్ పాస్ ఇట్, నో ప్రాబ్లం. ఇంకా 14 రోజులు ఉన్నాయి ఇంకా. అండ్ వీటికి పెద్దగా ఏం లేదు, సింపుల్ మెజారిటీ. ఎఫ్సిఆర్ఏ కానీ డిబేట్ వందే మాత్రం అయిపోయింది, డిబేట్ ఉండాల్సి అంతే. వందే మాత్రం బిల్ పాస్ అయిపోయింది ఆల్రెడీ. ఇట్స్ డన్ అండ్ డస్టెడ్. అవును. డీలిమిటేషన్ వస్తుందా సార్? డీలిమిటేషన్ ఇప్పుడు రాదు. ఎందుకంటే డీలిమిటేషన్లో ఒకటి దట్ 2/3 మెజారిటీ ప్రాబ్లం ఇంకా సార్ట్అవుట్ కాలేదు. వేడి నీళ్ళు పడిన పిల్లి చల్ల నీళ్ళు చూస్తే కూడా భయపడుతుంది అంటారు చూడండి. ఆ పరిస్థితులు ఉన్నారు బీజేపీ గవర్నమెంట్ దాంట్లో. దే ఆర్ బీయింగ్ వెరీ వెరీ కేర్ఫుల్ నాట్ టు అగైన్ బైట్ ద డస్ట్ అనమాట. సో వాళ్ళు కొంచెం కూడా మీని మాట్లాడి డీలిమిటేషన్ చూసి, డీలిమిటేషన్ కావాలా వద్దా అని నెక్స్ట్ సెషన్లో ఒకసారి డిఎంకే కానీ ఎన్సీపీ కానీ వీరందరూ ఒకటేసారి ఒక సైడ్కి వచ్చేస్తే బహుశా డీలిమిటేషన్ తీసుకొస్తారు వాళ్ళు. అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు, 50% మినిమం ప్రతి స్టేట్కి ఉంటుంది. అది మనం చర్చ చేసాం కూడా దాంట్లో చాలా మటుకు. దాంట్లో 50% ఉంది ప్రతి స్టేట్కి. తెలంగాణ కూడా, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేశారు, మీకు గుర్తుంటుంది. రేవంత్ రెడ్డి సెడ్ దట్ ఐ విల్ సపోర్ట్ బికాజ్ మాకు అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, మాకు లోక్సభ సీట్లు పెరుగుతాయి, మనం తీసుకుందాం, మనం ఎలక్షన్ కూడా లోక్సభ ఎలక్షన్తో చేద్దాం, మనం సపరేట్గా ముందు 6 నెలల ముందు చేయక్కర్లేదు కేసీఆర్ చేస్తున్నట్లని. సో దాట్ ఈస్ హిస్ స్ట్రాటజీ అన్నమాట, నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ని పెంచడానికి. సో డీలిమిటేషన్ జరగవచ్చు ఇఫ్ ఇండివిజువల్ ముఖ్యమంత్రులు కూడా సపోర్ట్ చేస్తే. కానీ అట్ ద నేషనల్ లెవెల్ కాంగ్రెస్ అండ్ సమాజ్వాదీ పార్టీకి ఈ ప్రాబ్లం ఉంది. అండ్ స్పెషలీ
లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ, కానీ వాళ్ళకి ఎక్కువ సీట్లు లేదనుకోండి. బీజేపీకి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన సీట్లు ఒక బోనస్గా వచ్చింది ఇప్పుడు. అది తీసుకొని వాళ్ళు బహుశా నెక్స్ట్ సెషన్లో, వింటర్ సెషన్లో బహుశా బిల్ తీసుకురావచ్చు సాయి గారు. దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్. నా అంచనా ప్రకారం అదే జరుగుతుంది. ఓకే ఓకే. పార్లమెంట్ సెషన్స్లో సార్ స్టార్ట్ అయినప్పటి నుంచి యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొచ్చినప్పుడు ఆ బిల్ మీద మాట్లాడిన చర్చ జరిగినటువంటి విధానంలో స్కోరింగ్ పాయింట్స్ ఎవరికి ఎక్కువ ఇస్తారు మీరు? బికాజ్ స్కోరింగ్ పాయింట్స్ అనే కంటే కూడా అసలు బేసికల్లీ ప్రతిపక్షాలు విద్యా వ్యవస్థలో మార్పుల గురించో సంస్కరణల గురించో మాట్లాడింది ఏం లేదు. అందులోనూ వాళ్ళు చాలా అవమానకర రీతిలో, రాహుల్ గాంధీ అయితే ఈడియట్ అనే మాటను వాడాడు. ఇంకోవైపు ఈమె ప్రియాంక వాద్రానేమో ఒక ఐఐటి డైరెక్టర్ని గోమూత్ర విశేషజ్ఞ అని మాట్లాడడం. సో ఇది నిజంగా చెప్పాలంటే నిజంగా ఒక ప్రతిపక్షానికి కనీసం ఆ ఇద్దరే మళ్ళీ అన్నాజల్లే వాళ్ళు చేసింది ఇదంతా దరిద్రం. నిజంగా మాట్లాడితే చాలా దారుణంగా మాట్లాడారు వాళ్ళు. కరెక్ట్ సాయి గారు. సో ఒకసారి దీన్ని అడ్రస్ చేయడంలో, ప్రజలకు చెప్పడంలో బీజేపీ ఏమైనా సక్సెస్ అయిందా? ఎన్డీఏ కూటమి సక్సెస్ అయిందా? నిజానికి సుప్రియా సూలే బాగా మాట్లాడారు అబ్జర్వ్ చేస్తే. అభిషేక్ బెనర్జీ కూడా పర్వాలేదు అనిపించాడు లిటరల్లీ. బట్ వీళ్ళు అంటే ఇంత ఎక్స్ట్రీమ్ మాటలు మాట్లాడలేదు. రాహుల్ గాంధీకి మీరు ఇప్పుడు కాదు, మీరు ఒక లాస్ట్ 10 లోక్సభ సెషన్స్లో జరిగిన దాని 2024లో ఓకే జరిగిన సెషన్స్లో 10 సెషన్ స్పీచెస్ చూడండి. 10 సెషన్స్ కాదు, 10 లాస్ట్ 10 స్పీచెస్ ఆఫ్ రాహుల్ గాంధీ రిప్లై బై ద ఆపోజిషన్ లీడర్లో ఎప్పుడు ఆయన కంటెంట్ గురించి మాట్లాడారు. నిన్న కూడా మొన్న జరిగిన డిబేట్లో ఈడియట్ కామెంట్ కన్నా ముందు ఎవరో ఆయనకి ఒక పీస్ ఆఫ్ పేపర్ ఇచ్చారు. ఆయన పీస్ ఆఫ్ పేపర్ చూశారు, అది పక్కన పెట్టారు. అప్పుడు ఈడియట్ స్టేట్మెంట్ వచ్చింది. అప్పుడు ఆడియన్స్ పట్టుకున్నారు ఇమీడియట్గా. అది యంగ్స్టర్స్, అది కూడా మెచ్చుకోవాలి అక్కడ. అండ్ ఐ డెంట్ సీ ఎనీ నాన్ బీజేపీ సపోర్టర్స్ అని కాదు, కానీ నాన్ బీజేపీ సపోర్టర్స్ కూడా పట్టుకున్నారు ట్విట్టర్లో. ఏంటి ఆయన అన్నారు, ఒక సైడ్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకొక గ్రూప్ ఈడియట్స్ ఉన్నారు, 3 గ్రూపు అంధభక్త్స్ ఉన్నారు. సో హూ ఇస్ ఈడియట్ అని ఇప్పుడు అందరూ అడిగారు. స్టూడెంట్స్గా ఉంటారు, అంధభక్త్స్ అంటే బీజేపీ వాళ్ళు, అంటే ఈడియట్ అంటే మీరేనా అని చెప్పి అడిగారు. సో రాహుల్ గాంధీకి మీరు కంటెంట్ లేదు సార్. ఆయనకి సాయి గారు కంటెంట్ అనేది లేదు. ఈ డజంట్ స్పీక్ విత్ కంటెంట్. బికాస్ ఒక జార్జ్ ఫెర్నాండెస్ కానీ, అటల్ బిహారీ వాజ్పేయి కానీ, ప్రమోద్ మహాజన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, వీళ్ళు మాట్లాడేటివి నరేంద్ర మోదీ ఇప్పుడు, ఈవెన్ అమిత్ షా కూడా. అమిత్ షా వాజ్ నాట్ ఎ గ్రేట్ స్పీకర్, కానీ ఆయనకి హిందీ కొంచెం హ్యాండిక్యాప్ ఉండే ముందు. ఈ నౌ కొంచెం ముందుకు వచ్చేసారు హిందీలో కూడా. ఇప్పుడు మాట్లాడుతున్న వే ఆఫ్ టాకింగ్, తేజస్వి సూర్య ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఓకే చాలా క్లియర్ అనమాట. అక్కడ అభిషేక్ బెనర్జీ ఇంగ్లీష్లో మాట్లాడతారు, హిందీలో ఎంతమంది మాట్లాడతారు, డౌన్ సౌత్ ఎంతమంది ఉన్నారు. మీరు సుప్రియా సూలే గురించి చెప్పారు. ఎస్, షీఈస్ ఎ గ్రేట్ స్పీకర్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో మీరు మీ డిబేటింగ్ స్కిల్స్ కోసం రాహుల్ గాంధీని కంపేర్ చేయకూడదు సార్. వాళ్ళ దగ్గర లేదు, కంటెంట్ లేదు. అండ్ ఈమె అయితే ఒక ఓన్ సెల్ఫ్ గోల్ కొట్టేసింది మన ఎవరో ప్రొఫెసర్ కామకోటిని గోమూత్ర స్పెషలిస్ట్ అని చెప్పి. ఇమ్మీడియట్గా బీజేపీ వైపు నుంచి సోషల్ మీడియాలో నేషనల్ లెవెల్లో పట్టుకున్నారు. ఏంటి ఇది గోమూత్ర ఫస్ట్ కొన్నది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్. అక్కడ పెండ కూడా కొన్నారు, అది ఫ్యూయల్ యూజ్ చేసి 4 రూపాయలకు లీటర్ గోమూత్రము, 2 రూపాయల కిలో గోపేడ. సో ఇది వీళ్ళ వైపు నుంచి వచ్చింది. సో షీ కోడ్ అండ్ ఇమీడియట్లీ ఒక 200 మంది అకాడమిషియన్స్ కలిసి ఒక లెటర్ కూడా రాశారు, దట్ యు హావ్ ఇన్సల్టెడ్ దాట్. వీళ్ళకి సాయి గారు కంటెంట్ ఉంటే మీరు నేను మాట్లాడవచ్చు. కంటెంట్ ఇస్ అ కింగ్ అంటారు చూడండి ఇంగ్లీష్. కరెక్ట్. కంటెంట్ లేనప్పుడు ఇదే జరుగుతుంది. అట్లీస్ట్ మీ కంటెంట్ లేకుంటే మీరు స్పీచ్ రైటర్స్ని తెచ్చుకోండి, మంచి స్పీచ్. అమెరికన్ సిస్టంలో చూడండి సాయి గారు, ద హయ్యెస్ట్ పేడ్ ప్రొఫెషన్ ఓకే ఈజ్ స్పీచ్ రైటర్. అమెరికాలో బ్యాంకర్ కాదు, సెకండ్ హైయెస్ట్ ఇస్ లాయర్స్. బ్యాంకర్లంతా 3rd or 4th పొజిషన్లో వస్తారు వీళ్ళు. సో మనం ఆలోచించండి, ఐటీ ప్రొఫెషనల్ అయితే ఇంకా కింద. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు కంటెంట్ రాయడంలో మీరు నేర్చుకోవాలి. చాలామంది పొలిటీషియన్స్ కొంతమంది ఉన్నారు మన తెలంగాణలో, ఐ వోంట్ నేమ్ దమ్. వాళ్ళు నా దగ్గర అడుగుతారు, సురేష్ గారు రేపు నాకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందండి, కొన్ని పాయింట్స్ చెప్తారా అంటారు. అది అండ్ ఐ ట్రై అండ్ గివ్ దమ్ ద పాయింట్స్ పాసిబుల్. వాట్ ఎవర్ నేను చెప్పింది నా దగ్గర నోట్స్ ఉంటుంది ఎప్పుడు, దాని నుంచి ఇచ్చేస్తాను. ఎందుకు అడుగుతున్నారంటే నా దగ్గర ఒక్కరే కాదు, వాళ్ళు 3-4 దగ్గర అడుగుంటారు. దే విల్ గెట్ సమ్ పాయింట్స్ టు స్పీక్. 10 పాయింట్లు చాలు సాయి గారు. ఇట్లా యూ గెట్ 10 పాయింట్స్ లైక్ దిస్ అండ్ యూ కెన్ స్పీక్ ఫర్ 1 hour. ఇది వాళ్ళ దగ్గర లేదు. సో రాహుల్ గాంధీ కానీ ప్రియాంక వాద్రా ద్వారా మీరు ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పు. వాళ్ళు చేయలేరు. దే ఆర్ నాట్ న్యాచురల్ స్పీకర్, దే ఆర్ నాట్ న్యాచురల్ లీడర్స్. వాళ్ళని ఆ ఫ్యామిలీ లాస్ట్ నేమ్ ఉందని చెప్పి అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళకన్నా హైలీ క్వాలిఫైడ్ వాళ్ళ పార్టీలో చాలామంది ఉన్నారు, వాళ్ళని ముందుకు రానియరు. అది మీరు కె కరుణాకరన్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి దాకా మీరు చూడొచ్చు. ఎవరు పైకి వచ్చి రావడానికి ట్రై చేస్తారో వాళ్ళని గుంజి కింద పడేస్తారు పార్టీ అది. సో రాహుల్ గాంధీని లైమ్ లైట్లో పెట్టాలి, మల్లికార్జున్ ఖర్గేని లైమ్ లైట్లో పెట్టాలి. హీఈస్ నాట్ ఎ కమ్యూనికేటర్.
వాళ్ళ పార్టీలో ఇంకా చాలామంది ఉన్నారు హూ కెన్ స్పీక్ వెల్ ఇన్ రాజ్యసభ, ఆయన తీసుకొచ్చి పెడతారు వీళ్ళు, ఎందుకంటే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అక్కడ. ఇక్కడ ప్రియాంక వాద్రా ఆమె మాట్లాడింది ఏంటి, ఆమె చెప్పింది ఏంటి ఆమెకి అర్థం కాదు. ఒక్కటే ఏంటంటే షీ లుక్స్ లైక్ ఇందిరాగాంధీ. ఇదే అంతే, వాళ్ళకి అంతే. అది హెయిర్ కట్ అలా హెయిర్ స్టైల్ చేసుకుంటే ఎవరైనా అలా కనబడతారు కదా. ఎనీవే, సో మనం కంటెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ ద మెయిన్ పాయింట్ వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే సాయి గారు, పార్లమెంటరీ డిబేట్స్ అనేది మీరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నుంచి చూసుకుని రాండి సాయి గారు. చాలా మంచి అంబేద్కర్ గారి డిబేట్స్ ఉన్నాయి దాంట్లో, ఆర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఈజ్ దేర్, ఈవెన్ నెహ్రూ ఫర్ దట్ మ్యాటర్, ఇంగ్లీష్లో వాజ్ వెరీ గుడ్. కానీ ద పాయింట్ అట్లాంటి క్వాలిటీ డిబేట్స్ ఇప్పుడు లేదు. ఓకే, ఆ క్వాలిటీ డిబేట్స్ వస్తే కదా పార్లమెంట్లో ఒకసారి మనం వినడానికి. ఇప్పుడు నేను అసలు సన్సెట్ టీవీ అప్పుడప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు వింటుంటాను అంతే. ఐ కాంట్ సీ ఇట్, సో ఐ ఓన్లీ హియర్ ఇట్ అన్నమాట. ఆ డిబేట్ క్వాలిటీ లేదు ఇప్పుడు. ఈవెన్ డెరిక్ ఒబ్రైన్ మాట్లాడినప్పుడు ఒకసారి నాకు అనిపిస్తే వీడు కూడా పోయిందేమో, బికాజ్ ఐ వర్క్డ్ విత్ దట్ గై. డెరిక్ ఒబ్రైన్తో పనిచేశాను నేను క్విజ్ కాంపిటీషన్స్లో. కానీ ఇప్పుడు ఈవెన్ హీఈస్ లాస్ట్ ఇట్, ఎందుకంటే పొలిటికల్ వెళ్ళిపోయాడు మొత్తం. మమతా బెనర్జీ గురించి మాట్లాడతారు, ఆయన బెంగాల్ గురించి మాట్లాడారు. ఇది మనం చేయాల్సింది సాయి గారు పార్లమెంట్లో. అదే దానికోసం మీరు చూస్తుంటారు స్కూల్స్లో, కాలేజెస్లో ఈ మాక్ యుఎన్ సెషన్స్ పెడతారు, మాక్ పార్లమెంటరీ సెషన్స్ పెడతారు పిల్లలకి. అవును, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు ఫస్ట్, నిన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఐఎమ్ నథింగ్ టు డూ విత్ దిస్ టాపిక్ బట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ అప్, ఐ రియలీ అడ్మైర్ హిమ్ ఫర్ డూయింగ్ ఇట్. రేవంత్ రెడ్డి గారిని యూజువలీ నేను అట్లాంటి అడ్మైర్ చేయను అంటారంటే, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎంత ఫామ్ ఫిల్అప్ చేసే పరిస్థితిలో లేరన్నాడు. 10,10,000 మంది పాస్ అవుట్ అవుతారు తెలంగాణలో. వీళ్ళకి ఏం ఉద్యోగం ఇవ్వాలి నేను? వీళ్ళు అసలు ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఒక బ్లాంక్ ఫామ్ ఇచ్చి ఒక జాబ్కి అప్లై చేయమంటే ఆ ఫామ్ కూడా ఫిల్అప్ చేయలేరన్న. బహుశా ఇది సెమీ అర్బన్ ఏరియాస్లో ఈ ప్రాబ్లం ఉండొచ్చు, రూరల్ ఏరియాస్లో అక్యూట్గా ఉంటుంది. ఈ సిటీలో ఐ డోంట్ థింక్ ఇట్స్ మేజర్ ఇష్యూ. సిటీలో ఉన్న పిల్లలు రాస్తారు బాగానే, కానీ దాంట్లో పాయింట్ ఉంది సాయి గారు. వాట్ ఈ మేడ్ వాజ్ ఎ వెరీ వెరీ డిస్టింక్ట్ పాయింట్, విచ్ ఇస్ కమ్యూనికేషన్ స్కిల్స్. లేదు మన పిల్లలకి, చిన్నప్పటి నుంచి నేర్పించట్లేదు. నా దగ్గర ఎంతోమంది వచ్చి అడుగుతారు, కాలేజెస్లో స్పీచ్ ఇచ్చిన తర్వాత వచ్చారు, సురేష్ గారు మీలాగా ఎట్లా మాట్లాడాలంట. నేనేదో పెద్ద స్పీకర్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ దాట్ ఫ్రమ్ స్కూల్ డేస్ నుంచి మా టీచర్ మమ్మల్ని పుష్ చేసేటోళ్ళు అసెంబ్లీలో, వెళ్ళి మాట్లాడు అని చెప్పి ఫర్కుందా మ్యామ్ మోడల్ స్కూల్లో. అది అక్కడి నుంచి నేర్చుకున్నాను నేను. దాట్ ఈస్ వాట్ గేవ్ మీ ద కాన్ఫిడెన్స్. దానికోసం చూడండి, మీరు ఎంత మంచి ఏం చెప్తారు ఇంజనీర్ ఉన్నా కానీ ఆఫ్టర్ యూ రీవ్ అ సర్టన్ లెవెల్, మేనేజరల్ లెవెల్ వచ్చిన తర్వాత యూ ఆర్ ఓన్లీ కమ్యూనికేటింగ్ విత్ యువర్ బాస్, విత్ యువర్ బ్యాంకర్, విత్ యువర్ క్లయింట్స్, విత్ హౌస్ కీపింగ్ స్టాఫ్. మీరు అదే చేస్తున్నారు. సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా పోతుంది. సో రాహుల్ గాంధీ దగ్గర, ప్రియాంక వాద్రా దగ్గర ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ దమ్ టు కమ్యూనికేట్ వెల్, లేదు. మీరు ఏ స్పీచ్ అని చూడండి, లాస్ట్ 10 to 11 స్పీచెస్ తీసుకోండి ప్రియాంక వాద్రా అని రాదు. ఎక్కడ టాపిక్ ఏముండే సాయి గారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ వాజ్ అబౌట్ ద బిల్, ఏది ఎగ్జామ్ బిల్. ఓకే, దాని పనిష్మెంట్ కోసం ఉన్న బిల్ తీసుకొచ్చారు. దాని గురించి ఏం లేదు. ఏం చేయాలి అక్కడ, ఎగ్జామ్ కండక్ట్ చేసిన దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది, కర్ణాటకలో మాతో లీక్ జరిగింది, హౌ ఆర్ వీ కంట్రోలింగ్ ఇట్ ఇన్ కర్ణాటక, రాజస్థాన్లో మా దగ్గర 12 సార్లు పేపర్ లీక్ అయింది అశోక్ గెహ్లోట్ టైంలో, వై డిడ్ వీ ఫెయిల్. ఇది తీసుకొస్తే దే వుడ్ హావ్ బీన్ అ గ్రేట్ డిస్కషన్. ఇంగ్లాండ్లో మీరు చూడండి సాయి గారు, ఇన్ ద బ్రిటిష్ పార్లమెంట్లో వాళ్ళ చాలా చిన్నది వాళ్ళ పార్లమెంట్, మనలాగా ఎంత పెద్దది కాదు వాళ్ళది. అండ్ దే సిట్ ఆపోజిట్ ఈచ్ అదర్. నడిమిట్లో ఒక చిన్న ఎయిల్ లాగా ఉంటుంది, స్పీకర్ ఇటు కూర్చుంటారు వాళ్ళది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఈల్డింగ్ అంటారు, అంటే మేము మాట్లాడుతున్నప్పుడు నేను లేస్తాను. సో అన్లెస్ యూ సిట్ డౌన్ ఐ కెనాట్ స్పీక్. మన దగ్గర కూడా ఉంది, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అంటారు. ఈ ఈల్డింగ్ పాయింట్ కూడా ఇప్పుడు కనిపించట్లేదు అస్సలు పార్లమెంట్లో. కరెక్ట్. ఒక్కడు మాట్లాడుతున్నాడు మంత్రిజీ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. అది మీరు ఏ భాషలైనా మాట్లాడండి, కమ్యూనికేషన్ ఇస్ ఇంపార్టెంట్. మీకు తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, మీరు ఏ భాషలను మాట్లాడి, ఈవెన్ మలయాళం, యూ షుడ్ ఏబుల్ టు కమ్యూనికేట్. అది లేదు సాయి గారు, ఇప్పుడు పార్లమెంట్లోనే లేదు. చాలా తక్కువ మంది, ఐ థింక్ మ్యాక్సిమం 10 to 15% ఆఫ్ ద ప్రెజెంట్ పార్లమెంటేరియన్స్ డిబేట్ చేస్తారు. మీరు ఒకసారి డేటా తీసి చూడండి సాయి గారు, ఎంతమంది క్వశ్చన్స్ అడిగారు, ఎంతమంది డిబేట్స్లో పార్టిసిపేట్ చేశారు పార్లమెంట్లో లాస్ట్ 2 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 24 కదా, 26 దాకా వచ్చిన రికార్డ్ తీయండి. నాట్ ఈవెన్ 10% విల్ బి దేర్. 10% కూడా ఉండదు. సరే, స్పీకర్ అలాట్ చేస్తారు టైం, మీ పార్టీకి 2 hours, మీ పార్టీకి 1 hour, డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంగ్త్. పార్టీ డిసైడ్ చేస్తారు. శశి థరూర్ ఫర్ ఎగ్జాంపుల్, దే విల్ నెవర్ ఇంట్రొడ్యూస్ ఇన్ కాంగ్రెస్, ఎందుకంటే ఆయన అవుట్ షైన్ చేసేస్తాడు రాహుల్ గాంధీని. అది భయం వీళ్ళకి. నోబడీ షుడ్ అవుట్ షైన్ ద ప్రిన్స్, క్రౌన్ ప్రిన్స్. ఆయనే సూపర్ స్టార్ ఉండాలని చెప్పేసి. ఇది ప్రాబ్లం అనమాట. కేకే వేణుగోపాల్, ఆల్ ద గై సిట్టింగ్ రాహుల్ గాంధీ, నెక్స్ట్ రాహుల్ గాంధీ, ఆయనకి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ కాదు. ఆయన్ని పెడుతున్నాడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్పడానికి. ఆయన చెప్పిన పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఓం బిర్లా గారికి అర్థం కావట్లేదు.
ఇది ప్రాబ్లం. దిస్ ఇస్ పార్లమెంటరీ ప్రొసీజర్స్లో చాలా మటుకు ఐ థింక్ వీళ్ళకి ట్రైనింగ్ లేదు. ముందు మా ఇంటి దగ్గర అల్వాల్లో ఇప్పుడు ఒక పెద్ద మెడికల్ ఇది వస్తుంది, అక్కడ ఫెసిలిటీ వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టిమ్స్ అని చెప్పి అల్వాల్ రైల్వే స్టేషన్ ఎదురుగా. అక్కడ నిజాం వచ్చి చదువుకుంటుండే, అక్కడ పాత బిల్డింగ్ ఉండే, సమ్ మంజిల్ ఐ ఫర్గాట్ ద నేమ్. అది భారతీయ విద్యాభవన్కి రాజీవ్ గాంధీ గారు అప్పగించేశారు. నిజామ్స్ వచ్చి చదువుకుంటుండే చిన్నప్పుడు. దాని ఒక ఫ్రీడమ్ తర్వాత, అండ్ దట్ ఈస్ నెక్స్ట్ టు ద రాష్ట్రపతి నిలయం, నెక్స్ట్ రాష్ట్రపతి భవన్ అల్వాల్ స్టేషన్ ఎదురుగా. రాజీవ్ గాంధీ గారు చెప్పారంటే ఈ పార్లమెంట్లో డిబేట్ క్వాలిటీ చాలా తగ్గిపోయింది, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అండ్ ట్రైన్ పార్లమెంటేరియన్స్ అని చెప్పి ఆ ఇన్స్టిట్యూట్ పెట్టారు సాయి గారు. భారతీయ విద్యాభవన్కి అప్పగించేశారు, రాజాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి. రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, దాని తర్వాత ఒక్కడక్కడ రాలేదు ఎంపీ. దే హ్యాడ్ గ్రేట్ బుక్స్. నేను 5-6 సార్లు అక్కడ కంపేర్ చేశాను ప్రోగ్రామ్స్ వెళ్ళి, నేను మాస్టర్ ఆఫ్ సెరమనీ మాట్లాడాను కూడా నేను. దే హ్యాడ్ అ వెరీ గుడ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, అందరూ మన పెద్ద పెద్ద వాళ్ళు భారతీయ విద్యాభవన్ నుంచి, హైదరాబాద్ నుంచి. ఎందుకు లేదు? వై డోంట్ వీ హ్యావ్ ఎ పార్లమెంట్ ట్రైనింగ్? ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్తావు నాకు, ఈ యాటిట్యూడ్ ఉంటుంది. ఇఫ్ యూ ట్రై అండ్ టెల్ హిమ్ దట్ బాస్ యూ షుడ్ లెర్న్ టు స్పీక్, నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాజ్ అన్ అవుటర్ ఢిల్లీ ఎంపీ ఫర్ 2 terms, సిఎస్ నాయర్. నాయర్ ఆలోచించాడు, ఒక నాయర్ రిప్రజెంటింగ్ ఢిల్లీ, అవుటర్ ఢిల్లీ ఫర్ 2 terms ఇన్ లోక్సభ. ఓకే, అండ్ ఆయన లాస్ట్ ఐ మెట్ హిమ్ ఓన్లీ టువర్డ్స్ ఎండింగ్, కానీ ఆయన గురించి నేను చాలా మటుకు విన్నాను. హీ వాస్ కాల్డ్ ద ఢిల్లీ గాంధీ పై నెహ్రూ. ఆయనకి ఫస్ట్ ఢిల్లీ ఇచ్చినప్పుడు ఆయనకు ముఖ్యమంత్రి చేద్దామని ప్రపోజల్ ఇచ్చిన మంచి జవహర్లాల్ నెహ్రూ. సో హీ వాస్ దేర్ ఫర్ 2 terms. సో బహుశా నాకు కూడా పాలిటిక్స్ కొంచెం టేస్ట్ అక్కడి నుంచి వచ్చి ఉంటుంది, ఆయన దగ్గర నుంచి. కానీ నేను చెప్తున్నా ఏంటంటే ఆయన క్వాలిటీ ఆఫ్ డిబేట్స్ గురించి చెప్తారు సాయి గారు. అండ్ హీ హ్యాడ్ లాట్ ఆఫ్ బుక్స్. ఓకే, ఆ టైంలో అండ్ ఐ సో వండర్, ఈయన ఇంత చదువుకుంటాడా? ఇప్పుడు 2 terms రిప్రజెంట్ చేయాలంటే పార్లమెంట్లో, అది కూడా దోస్ డేస్ 1950s. ఇట్ ఇస్ లైక్ ఫెంటాస్టిక్ అన్నమాట. కానీ ఆ క్వాలిటీ ఆఫ్ పార్లమెంటేరియన్స్ లేరు ఇప్పుడు, ఆ క్వాలిటీ ఆఫ్ పార్లమెంటరీ డిబేట్స్ కూడా లేదు సాయి గారు. సో సాడ్లీ ఇట్ ఇస్ నాట్. ఇప్పుడు ఏంటంటే వీడు ఎలక్షన్ గెలవగలడా, వీడు 2 కోట్లు ఖర్చు చేయగలడా, ఇది వీళ్ళ స్లోగన్ షౌటింగ్ ఎంత బాగా చేస్తాడు, పార్లమెంట్ని ఎన్నిసార్లు ఆపగలడు, ఇది ఇప్పుడు చూసిన క్వాలిఫికేషన్. ఇది సరే, చివరిగా FCRA అమెండ్మెంట్ బిల్, ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్, ఈ చట్టం యూపీఏ గవర్నమెంట్ టైంలో తీసుకొచ్చినారు, కానీ అది స్ట్రింజెంట్గా దాన్ని పర్ఫెక్ట్గా అమల్లోకి తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వము. అందులో ఇప్పుడు కీలకమైనటువంటి అమెండ్మెంట్ బిల్ ఇప్పుడు తీసుకువస్తున్నారు, ఈ పార్లమెంట్లో పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. టేబుల్ అవుతుంది ఇవాళ రేపో అని అంటున్నారు. 1 day ముందు తీసుకొస్తే సరిపోతుంది. యాక్చువల్లీ నాకు తెలిసి రేపో ఇవాళ తీసుకొస్తారేమో అనుకుంటున్నాను నేను. సోమవారానికి చర్చకు వస్తుందేమో అని అనిపిస్తోంది. చర్చ అండ్ బిల్లు ఓటింగ్కి వస్తుందని. FCRA అమెండ్మెంట్ బిల్ సింపుల్ మెజారిటీ తోటే ఇది వచ్చేస్తుంది, అంతే కదా సార్? దీనికి పెద్దగా ఏం అక్కర్లేదు. బట్ ఎస్, ఓన్లీ అన్ అమెండ్మెంట్ టు ద పర్టికులర్ బిల్, సో యాక్ట్. సో ఫస్ట్ FCRA మీద ఉన్నటువంటి ఆరోపణలు ఒక రకంగా చెప్పాలంటే మేజర్గా దీన్ని ఎలా చేస్తున్నారంటే, డైరెక్టివ్ ఎలా ఉందంటే ఇది క్రైస్తవులకు వ్యతిరేకమని. గతంలో CAA ముస్లింలకు వ్యతిరేకము, FCRA క్రైస్తవులకు వ్యతిరేకమనే నెరేటివ్ అయితే ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అఫ్కోర్స్ ఎస్, క్రైస్తవ మత ప్రచారం ఎవరైతే చేస్తున్నారో అంటే ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, లేకపోతే ఇంకో రకం ప్రలోభాలకు గురి చేసి కన్వర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, వాళ్ళకి ఇది సమస్య. ఆర్చ్ బిషప్లతోటి వీళ్ళతోటి సమావేశమయ్యారు అమిత్ షా. సమావేశం తర్వాత అదే స్టాండ్ మీద ఆర్చ్ బిషప్లు ఉన్నారా? నిజంగా FCRAని అడ్డుకునే అవకాశాలు ఎంత ఉన్నాయి? ఇది ఒకవేళ బీజేపీకి వ్యతిరేకతని బిల్డ్ చేయడంలో ఇది ఏమైనా ఉపయోగపడుతుందా? పాసిబిలిటీస్ ఏంటి చెప్తారు? సాయి గారు, మీరు చెప్పిన మీటింగ్ అమిత్ షా గారిది జూన్లో జరిగింది. ఈ బిషప్స్తోని వీళ్ళ సీనియర్ క్లర్జీ లీడర్స్, క్యాథలిక్ వాళ్ళని పిలిచారు. పిలిచి అమిత్ షా గారు బహుశా గంటసేపు మాట్లాడారు అంటున్నారు. ఏదో పేపర్లని చూపించారు. ఇంట్రెస్టింగ్, దాని నుంచి వచ్చిన ఒక మాట ఒఫీషియల్ బయటకు వచ్చింది ఏంటంటే, భారతదేశంలో వచ్చే FCRA డొనేషన్లో 30% క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తుంది, రిమైనింగ్ 70% ఎవరికి వెళ్తుంది. సో ఈ 30% మీదే వీళ్ళు కొట్టుకుంటే మనం మిగతా 70% వాళ్ళు ముందు కొట్టుకోవాలి కదా వచ్చి. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఓకే, సో ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఈ 30% వచ్చే దాంట్లో డబ్బులు ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్ ఇస్ చాలా పెద్దది. ఇనిషియల్ స్టేజెస్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తగ్గి వస్తుంది. ఇప్పుడు ఐ థింక్ ద టోటల్ FCRA కమింగ్ ఇన్ టు ద కంట్రీ ఇస్ 54,000 ఎంత వస్తుంది, crores per year. ఆలోచన, ఇట్స్ అ బిగ్ అమౌంట్. 2 yearsలో వచ్చిన అమౌంట్ చెప్తున్నాను నేను ఇప్పుడు. సో సాయిగారు, ఇక్కడ FCRA అమెండ్మెంట్ బిల్ ఎందుకు తీసుకొస్తున్నాను మనం అర్థం చేసుకోవాలి. లెట్స్ గో బ్యాక్ అ బిట్. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంకి వెళ్దాం. మన్మోహన్ సింగ్ ఫస్ట్ పర్సన్ FCRAని ఏం చెప్తారు, అమెండ్ చేయాలని చెప్పిన మంచి మన్మోహన్ సింగ్. దానికి కారణాలు ఉన్నాయి. మీకు గుర్తుంటుంది, కూడంకులం పవర్ ప్రాజెక్ట్ గురించి వ్యతిరేకంగా, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ గురించి వ్యతిరేకంగా పెద్ద ఘర్షణ జరిగింది తమిళనాడులో. అక్కడ చర్చ్ బేస్డ్ గ్రూప్స్ నడిపించారని అందరికీ తెలుసు. అది ఏంటి, ఈ న్యూక్లియర్ పవర్
ప్లాంట్ మా దగ్గర ఇక్కడ కూడంకులంలో వద్దు. కానీ అది నడిపించింది ఎవరు? ఇట్ వాజ్ CIA ఆపరేషన్. ఎందుకంటే ఈ ప్లాంట్ బిల్డ్ చేస్తున్న వాళ్ళు రష్యా నుంచి ప్లాంట్ కొనకూడదు, మీరు మా దగ్గర కొనాలని చెప్పి వెస్టింగ్ హౌస్ వీళ్ళందరూ మా దగ్గర ఉన్నారు, యూ షుడ్ బై ఫ్రమ్ అస్ అని చెప్పి US చాలా ప్రెషర్ పెట్టారు. సేమ్ లైక్ క్రయోజెనిక్ ఇంజిన్, సేమ్ స్టోరీ. మీకు జరిగింది సాకు, మీకు గుర్తుంది సాయి గారు ఎంత గొడవ జరిగింది అక్కడ, ఫైరింగ్లు అది ఇది అన్నీ జరిగింది. కానీ లాస్ట్ గవర్నమెంట్ స్టూడెంట్స్ గ్రౌండ్. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ దట్ ప్రపోజల్ కేమ్ ఫ్రమ్ వాజ్పేయి డేస్. వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొదలైంది అది. కానీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అది. కూడంకులం ఇప్పుడు ఇంకా ఐ థింక్ 3 phases ఆఫ్ బిల్డ్, ఇంకా 3 phases ఉన్నాయి బిల్డ్ చేయడానికి. వాట్స్ అ క్లాసిక్ కేస్ వేర్ NGOస్ని వాడుకున్నారు US గవర్నమెంట్. USAID డబ్బులు ఇచ్చేసి US గవర్నమెంట్ వైపు నుంచి ఒఫీషియల్గా నడిపించిన అజిటేషన్ వాస్ దిస్. అండ్ దాంట్లో ఓపెన్గా గవర్నమెంట్కి అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఓపెన్గా చెప్పారు, దిస్ ఈస్ డన్ బై ద చర్చ్. ఓకే. రెండవది స్టెర్లైట్ ఫ్యాక్టరీ తమిళనాడులో తూతుకుడిలో. మీకు మనకందరూ తెలుసు కాపర్ది. మనందరూ తెలుసు భారతదేశంలో మనం కాపర్ ఇంపోర్టర్ ఉంటుండే అప్పుడు దాకా, బిగ్ టైం. కానీ కాపర్ అన్నిట్లో వాడుకుంటాం, ఎలక్ట్రానిక్స్ నుంచి, ఎలక్ట్రిక్ నుంచి, ట్రాన్స్ఫార్మర్ నుంచి, మీరు యూ నేమ్ ఇట్, ఐరన్ బాక్స్ లోపల ప్రతి దాంట్లో ఉంటుంది అది. ఈ కాపర్ది మేజర్ నంబర్ 1 సెల్లర్ ఇన్ ద వరల్డ్ ఇస్ చైనా. వాళ్ళకి మైన్స్ పాకిస్తాన్, చాలా దేశాలు ఉన్నాయి, పాకిస్తాన్ సప్లైంగ్ క్రూషియల్ అనమాట. సో ఈ స్టెర్లైట్ ప్లాంట్ వస్తుందని, వేదాంత ప్లాంట్ వస్తుంది తెలియగానే చైనా కూడా మొదలుపెట్టారు. బికాస్ మనం ఈ ప్లాంట్ వచ్చి ఒక 8 నెలల లోపలనే వీ స్టాప్డ్ ఇంపోర్టింగ్ కాపర్. అవును, మనం ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టాం. సో చైనీస్ మార్కెట్ని కొట్టడం మొదలు పెడితే చైనా వాళ్ళు పాకిస్తాన్తో కలిసి యూజింగ్ సమ్ అదర్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ మేబీ US అగైన్, వాళ్ళు మళ్ళీ దీన్ని ఆపడానికి ట్రై చేశారు. అండ్ దే సక్సీడెడ్. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, 5 స్టార్ లాయర్ వాళ్ళ టైప్ నుంచి వాదించారు, స్టెర్లైట్ ఫ్యాక్టరీని మూసేశారు వేదాంత వాళ్ళు. టుడే ఇండియా ఈజ్ అన్ ఇంపోర్టర్ ఆఫ్ కాపర్ అగైన్. అండ్ విచ్ ఇస్ ద నంబర్ 1 కంట్రీ సెల్లింగ్ టు ఇండియా? చైనా. కరెక్ట్. ఆలోచించండి. సో దిస్ ఈజ్ అ బిగ్ కాన్స్పిరసీ అన్నమాట. ఇప్పుడు అఫ్కోర్స్ అదాని ఏదో తీసుకొస్తున్నారంటూ కొత్త ప్లాంట్ మనకు తెలియదు. కానీ దీన్ని మనం అర్థం చేసుకోవాలి, జ్యుడిషియరీ, బ్యూరోక్రసీ అండ్ పొలిటీషియన్స్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు దీంట్లో. లోకల్ తమిళనాడు పొలిటీషియన్స్, వీళ్ళు ముగ్గురు కలిసి ఆడినట్టు ఆఫ్ కోర్స్ విత్ ద చర్చ్. సో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే 2010లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు దీనికి, FCRA. కొత్త అమెండ్మెంట్ కాదు, ఎన్నోసార్లు అమెండ్ అయింది ఇది. ఈ అమెండ్మెంట్లో ఏమన్నారంటే దట్ మీరు ఈ ఫీల్డ్స్ ఆఫ్ ఆపరేషన్ ఎక్కువ ఉంటుంది, కానీ చాలా అంబిగ్యూస్గా ఇచ్చేసారు సాయి గారు, ఎవరు కావాలంటే ఏమైనా చేసుకోవచ్చు అట్లాంటి చేశారు. మన ప్రేక్షకులకు అర్థం చేసుకోవాలంటే FCRA అనేది ఎట్లా నడుస్తుంది. మీరు ఒక NGO సెటప్ చేశారు, లేకుంటే మీరు ఒక అసోసియేషన్ సెటప్ చేశారు, మీకు సొసైటీ సెటప్ చేసి రిజిస్టర్ చేసిన తర్వాత మీకు బయట నుంచి డబ్బులు తెచ్చుకోవాలంటే యూ హ్యావ్ టు గెట్ ఇట్ త్రూ అ సింగులర్ సోర్స్. మీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ముందు ఎట్లా ఉండంటే ఏ బ్యాంక్లోనా అకౌంట్ ఓపెన్ చేసుకుంటుండే. సిద్దిపేటలో ఒక బ్యాంక్లో, ఆ ఢిల్లీ నుంచి వచ్చి సిద్దిపేట బ్యాంక్ ఏం చెక్ చేస్తారు? దట్ టు వెన్ దర్ వాజ్ నో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. ఇప్పుడు లాంటి ఆన్లైన్ కాదు అప్పుడు చెక్ చేయడానికి బ్యాలెన్స్ షీట్లు కానీ మిగతా అకౌంట్స్ కానీ. సో గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చారు అప్పుడు, ఏంటంటే పార్లమెంట్ స్ట్రీట్ బ్రాంచ్ ఢిల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అక్కడే మీ అకౌంట్ ఓపెన్ చేయాలి. మీరు ఎక్కడైనా NGO సెటప్ చేసుకోవచ్చు భారతదేశంలో. యూ కెన్ ఓన్లీ ఓపెన్ ఇట్ ఇన్ పార్లమెంట్ స్ట్రీట్ బ్రాంచ్ న్యూ ఢిల్లీ. అక్కడి నుంచి కంట్రోల్ ఉంటుంది వీళ్ళకి. సో ఇదొక అక్కడ పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో ఏం చేశారు సాయి గారు, ఇప్పుడు మన దగ్గర 14,440 యాక్టివ్ NGOs ఉన్నారు దేశంలో, FCRA రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. NGOs ఒకటే చెప్పలేము మనం. ఎక్స్పైర్డ్ 15,227. ఎక్స్పైర్డ్ ఏంటంటే 5 సంవత్సరాల్లో ఒకసారి రిజిస్ట్రేషన్ రెన్యూ చేయాలి. కొంతమంది రెన్యూ చేయరు, ఓకే, ఎక్స్పైర్ అయిపోతారు. దానికి పెద్ద స్టోరీ చెప్తాను నేను మీకు. అది కూడా 22,496ని క్యాన్సిల్ చేసి పడేశారు మోదీ గవర్నమెంట్. సో ఒక టైంలో 50,000 NGOలు ఉన్నది, ఇప్పుడు 14,000 ఉన్నాయి మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఎంత తగ్గింది చూడండి. సో ముందు ఇక దీనికి అర్థం చేసుకోవాలంటే ఈ క్యాన్సిలేషన్ ఎక్స్పైర్డ్ ఏం చేస్తారు సాయి గారు, మీరు ఒక స్కూల్ కట్టడానికి బయట నుంచి యూ గాట్ అబౌట్ $100,000 తీసుకొచ్చారు మీరు స్కూల్ కట్టడానికి. యూఆర్ రన్నింగ్ అన్ NGO. స్కూల్ కట్టేశారు, అన్నీ అయిపోయింది. 5 సంవత్సరాల తర్వాత మీరు ఆ NGO రిజిస్ట్రేషన్ రెన్యూ చేయరు. రెన్యూ చేయనప్పుడు అది ఎక్స్పైర్ అయిపోతుంది. మీరు ఆఫ్ ద రికార్డ్ వెళ్ళిపోతారు గవర్నమెంట్ది. మీరు గవర్నమెంట్ రికార్డు లేరు ఇప్పుడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ బ్రాంచ్లో డబ్బులు రావడం కూడా ఏం లేదు, కంప్లీట్లీ జీరో. ఈయనేం చేస్తారంటే ఈ స్కూల్ ఉంది చూడండి, ఈ స్కూల్ వాళ్ళ పేరు మీద చేసుకుంటాడు, ట్రస్ట్ పేరు నుంచి మార్చి హిజ్ ఓన్ నేమ్ ఆర్ విల్ సెల్ ఇట్ టు సంబడి. ఈ స్కూల్ని మీరు తీసుకొచ్చిన దేనికి, స్కూల్ ఫారిన్ ఫండింగ్తో స్కూల్ కట్టారు, ఆ NGO పేరు మీద ఉండాలి. అది చర్చ్ ఉండొచ్చు, ఇంకా
మందిర్ ఉండొచ్చు, అది మాస్క్ ఉండొచ్చు, ఎవరు కమిటీ మీద ఉన్నారో వాళ్ళ మీద ఉండాలి అది. మిగతా వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయకూడదు. ఇంకోటి మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చర్చ్ ఫండ్స్ తెచ్చుకుంటారు. నేను ఒక 10 కోట్ల చర్చ్ కట్టబోతున్నాను అని చెప్పి ప్రపోజల్ పెట్టి బయట నుంచి డబ్బులు తెచ్చుకుంటాడు. ఫస్ట్ ఏం చేస్తాడు, 3 కోట్ల చర్చ్ కడతారు. కట్టేసి దాంతోపాటు ఒక 2 మర్సిడీస్ బెంజ్ కొనుక్కుంటాడు. ఇంకా 2 ఇల్లు కట్టారు. ఎవరికంటే మా పాస్టర్ గారికి ఇల్లు అంటారు, అది వాడి పేరు మీద ఉంటుంది ఆ ఇల్లు. ఇట్లాంటి ఫ్రాడ్ చాలా జరుగుతుంది. గవర్నమెంట్ ఇప్పుడు డిసైడ్ చేశారంటే మీరు 5 మేజర్ స్ట్రక్చర్స్ మీద పనిచేయాలి. ఓకే, రిలీజన్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఉండొచ్చు, హెల్త్ కేర్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇంకోటి మీరు స్టేట్ స్పెసిఫిక్ ఉండాలి. మీరు ఆంధ్రాలో రిజిస్టర్ చేసి నాగాలాండ్లో పనిచేయడం కాదు. యూ హ్యావ్ టు వర్క్ దేర్ అండ్ యూ టు రిజిస్టర్ దేర్ ఓన్లీ. నా ఆంధ్రప్రదేశ్లో కనెక్షన్ లేదు, ఎందుకంటే వీరికి ఏదో ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకొని నాగాలాండ్లో పని చేయించుకుంటాడు. దట్ ఈసారి సాయి గారు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్స్ వెళ్ళింది 3 స్టేట్స్కి: కర్ణాటక, అస్సాం, ఛత్తీస్గఢ్. ఎప్పుడు అమిత్ షా గారు 1 ఇయర్లో నేను మొత్తం నక్సలిజంని ఫినిష్ చేస్తా అని చెప్పే దానికన్నా 6 నెలల ముందు ఛత్తీస్గఢ్లో డబ్బులు రావడం మొదలుపెట్టింది. ఆలోచించండి, వాట్ ఆర్ ద కాన్స్పిరసీ. అక్కడ కన్వర్జన్ జరుగుతుండే. కేరళ నుంచి 6 మంది నన్స్ని అరెస్ట్ చేశారు. పెద్ద మీకు గుర్తుంటుంది, ఒక 8 months పెద్ద కాంట్రవర్సీ జరిగింది. దే వర్ పార్ట్ ఆఫ్ దిస్ కన్వర్జన్ ర్యాకెట్. మాస్ కన్వర్జన్స్ యాక్చువల్లీ ట్రైబల్స్ని కన్వర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రైబల్ మీరు కన్వర్ట్ చేసినా కానీ మీరు రైట్స్ రిటైన్ చేసుకోవచ్చు. ఎస్సీ అట్లా కాదు. ఇప్పుడు మనం కూడా సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేశారు, ఇఫ్ యూ కన్వర్ట్ యువర్ ఎస్సీ ఈజ్ లాస్ట్. కరెక్ట్, యూఆర్ నో లాంగర్ షెడ్యూల్ కాస్ట్. కానీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే సాయి గారు, తిమోతి ప్రాజెక్ట్ మీరు విన్నారా? ఓకే, దిస్ హ్యాపెండ్ అబౌట్ 1.5 years ago. యుఎస్ నుంచి ఒక బ్యాంక్లో, యుఎస్ బ్యాంక్లో 1000 డెబిట్ కార్డులు తయారు చేశారు సుభాష్ కుమార్ పేరు మీద. ఒకటే అకౌంట్, 1000 డెబిట్ కార్డులు. ఇది ఇండియాలో తీసుకొచ్చి పంచిపెట్టారు అన్ని స్టేట్స్లో. ఎవరికి? పాస్టర్లకి, ఫాదర్లకి, ఎన్జిఓ. అక్కడ డబ్బులు వేస్తారు, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఎవరు వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు. సో దీని ఏం జరిగిందంటే, గుజరాత్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక పురోహితుడు కన్వర్ట్ చేసుకున్నాడు క్రిస్టియానిటీకి. వాడు కొడుకుకి సడన్గా కారు, వాడికి డబ్బులు, వాడు తిరుగుతున్నాడు, అక్కడ వెళ్తున్నాడు, ఇక్కడ వెళ్తున్నాడు. వీళ్ళకి డౌట్ వచ్చింది, అంటే మొన్నదాకా స్కూటర్ మీద వెళ్తున్నాడు, ఇప్పుడు ఏమైంది వీడికి అని చెప్పేసి. ఈ పురోహితుడు కూడా చాలా సడన్లీ బికేమ్ రిచ్. సో గుజరాత్ గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ మొదలు పెడితే తెలిసిపోయింది, వీడికి సుభాష్ కుమార్ పేరు మీద ఒక డెబిట్ కార్డు నుంచి ప్రతి నెల 2,50,000 ఈ అబ్బాయి విత్డ్రా చేస్తున్నాడు. లాస్ట్లో సాయి గారు దీన్ని క్యాల్కులేట్ చేస్తే 1000 డెబిట్ కార్డు నుంచి వితిన్ అ మ్యాటర్ ఆఫ్ 6 months 100 కోట్లు విత్డ్రా చేశారు అక్రాస్ ఇండియా. సో మీరేం చేశారు? ఎఫ్సిఆర్ఐ బీట్ చేశారు సిస్టమ్ని. ఎఫ్సిఆర్ఐతో డబ్బులు రాలేదు, మీరు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో పెట్టేసి మీరు అది అక్కడ ఫిల్ చేస్తారు, ఇక్కడ డెబిట్ మీరు చెప్పినట్టు ఇక్కడ విత్డ్రా చేస్తారు. వీళ్ళ దీంట్లో 2 ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి 24 డెబిట్ కార్డులు, ఇంకోటి 36 డెబిట్ కార్డులు, అండ్ బోత్ వేర్ అమెరికన్ సిటిజన్స్. వాళ్ళని అరెస్ట్ చేశారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్, తిమోతి ప్రాజెక్ట్ బయటకు వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి బ్యాంక్కి ఇన్ఫార్మ్ చేశారు, ఎస్పెషలీ ఫారిన్ అకౌంట్స్ ఉన్న దాంట్లో. అండ్ ఉద్యోగం లేని మనుషులకి ఎక్కడి నుంచి ఇంత డబ్బులు వస్తుంది, దట్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఎన్ ఇన్కమ్ ట్యాక్స్, రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు. వాళ్ళ అకౌంట్లో కానీ 24 లక్షలు, 36 లక్షలు, ₹1 కోటి వచ్చి పడుతున్నాయి. 100 కోట్లు వేర్ విత్డ్రాన్ సాయి గారు ఇన్ మ్యాటర్ ఆఫ్ 1 or 2 months. తిమోతి ప్రాజెక్ట్ ఇది జరుగుతుంది. సో దీన్ని అరికట్టడానికి గవర్నమెంట్ ఇప్పుడు ఈ చట్టాలు తీసుకొస్తున్నారు. దానికోసం ఏడుస్తున్నారు. డెసిగ్నేటెడ్ అథారిటీ, మీరు ఎన్జిఓ బంద్ చేసి మీ ప్రాపర్టీ మీ పేరు మీద ఉండదు. మీ ఎన్జిఓ అయిపోయింది పని, యూఆర్ క్లోజ్డ్ ఇట్ యువర్ సెల్ఫ్. దట్ విల్ కమ్ టు అ డెసిగ్నేటెడ్ అథారిటీ. గవర్నమెంట్ ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేశారు, ఆ ప్రాపర్టీ మొత్తం వాళ్ళ పేరు మీదకి వచ్చింది. ఇక్కడే మేజర్ ప్రాబ్లం, ఎందుకంటే ఇక్కడ పెద్ద ల్యాండ్ మాఫియా ఒకటి ఉంది. ఓకే, అది కాకుండా మీరు వెస్ట్ బెంగాల్లో ఈ క్రిస్టియన్ దాన్ని పక్కన పెట్టండి, అది గవర్నమెంట్ ఇస్ ట్యాక్లింగ్ ఇట్. అండ్ ఈవెన్ వాళ్ళు చుప్చాప్ వెళ్ళిపోయారు. ఆ రోజు పెద్ద మీడియా వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు, కేరళ వాళ్ళ మీడియా అందరూ, ఈ ఫాదర్లు, బిషప్లు అందరూ మాట్లాడతారని. అమిత్ షా గారు ఆఫీస్ నుంచి బయటకు వచ్చి చుప్చాప్ కార్లు ఎక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే అమిత్ షా గారు చెప్పారు, ఇది ఉంది సంగతి, మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి. వెస్ట్ బెంగాల్ నుంచి సాయి గారు అమౌంట్ హ్యాస్ గాన్ ఫ్రమ్ తిమోతి ప్రాజెక్ట్ టు బంగ్లాదేశ్. 5 డెబిట్ కార్డులోని ఆల్మోస్ట్ 5 కోట్ల రూపాయలు మీరు అడగొచ్చు బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నారు, అక్కడ కూడా క్రిస్టియన్స్ చేస్తారు. కాదు, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వచ్చినాయి ఇండియాకి త్రూ టెర్రర్ ఫైనాన్స్ నెట్వర్క్. ఇట్స్ చాలా కాంప్లికేటెడ్ సాయి గారు. ఇది మీరు ముందు ఒక జోషువా ప్రాజెక్ట్ ఉండే, మీకు జోషువా ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. సో అదే అసలు స్ట్రైట్ అవే కన్వర్జన్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ అంటున్నారు మీరు ఎడ్యుకేషన్ ఉంటే ఎడ్యుకేషన్ చేయండి,
రిలీజియన్ ఉంటే రిలీజియన్ నడపండి, మీరు ఎడ్యుకేషన్, మీరు కల్చర్ ఉంటే కల్చరల్ చేయండి, మీరు అది ఇది అన్నీ నేను చేస్తానంటే కాదు. స్కూళ్ళలో చదువు చెప్తున్నప్పుడు మీ పిల్లల్ని మీరు రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ తీసుకురాకండి. యూ షుడ్ ఓన్లీ టీచ్ దమ్ సిలబస్. మీరు అక్కడ వచ్చి మీరు మిగతా దాంట్లో అన్నీ తీసుకొస్తే అది కాదు. మెయిన్ ఇంపార్టెంట్ అది. అందరికీ ఇట్స్ ర్యాంక్లింగ్ విచ్ కోపం వస్తుంది, నో కన్వర్షన్. కరెక్ట్. అది కాంగ్రెస్కి ప్రాబ్లం. దానికోసం మీరు చూడండి, మిగతా పొలిటికల్ పార్టీస్ ఎవరికి ఎంత పెద్ద ప్రాబ్లం లేదు. సమాజ్వాదీ పార్టీ ప్రొటెస్ట్ చేయట్లేదు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. 70% ఎవరికి వస్తే వెళ్తుంది ఇప్పుడు తెలుస్తుంది. ఇట్ ఈస్ మెయిన్లీ గోయింగ్ టు ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్. మీకు గుర్తుంటుంది జాకీర్ నాయక్ 50 లక్షలు ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీకి డొనేషన్ ఒఫీషియల్గా. తర్వాత ఆయన టెర్రరిస్ట్ అని తెలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము రిటర్న్ చేసేస్తున్నామని చెప్పి చెక్ రాసి ఇచ్చేసారు 50 లక్షలు. ఎక్కడ ఆయన లేడు ఇక్కడ. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో దిస్ హిందూ టెర్రర్ అని చెప్పి ఒక మిస్నామర్ తయారు చేసిన దిగ్విజయ్ సింగ్ అని, హీ ఓన్లీ కాల్డ్ జాకీర్ నాయక్ జాకీర్ సాహెబ్. సో ఇది ఎఫ్సిఆర్ఐ బిల్. ఇంకా డీటెయిల్స్ పార్లమెంట్లో ప్రెజెంట్ చేస్తేనే మనకు వస్తుంది. ఇప్పుడు ఓన్లీ అవుటర్ కౌంటర్స్ మనకు తెలుసు. కరెక్ట్. ఎందుకంటే బిల్ పార్లమెంట్లో ప్రెజెంట్ చేస్తాక బయట వస్తే అది ఇట్ బికమ్ ఎ కంటెంప్ట్. సో పార్లమెంట్లో వాళ్ళు బిల్ పెట్టిన తర్వాత వన్స్ ఇట్స్ టేబుల్ మనకు అందరికి యాక్సెస్ ఉంటుంది. అప్పుడు మనం డౌన్లోడ్ చేసి దాన్ని డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. బహుశా నెక్స్ట్ వీక్ వన్ మీట్ ఆన్ నెక్స్ట్ రికార్డింగ్ మనం దీని గురించి డీటెయిల్గా మాట్లాడచ్చు. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. జాతీయ వార్తాంశాన్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.